ఆదిపరివృతం రామం భజే శ్యామలం రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మహరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం భరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయై నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. పితృవాక్య పరిపాలన అనేటటువంటి ధర్మాన్ని నెరవేర్చేటటువంటి రామచంద్ర ప్రభు ఒక విశేష ధర్మాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు. తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం సమస్త భూమండలాధిపత్యాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి తండ్రిని సత్యవాక్ పరిపాలన యందు నిలబెట్టడమే తన యొక్క కర్తవ్యమని, మాతా పితృ గురు శుశ్రూషల కన్నా గొప్పదైన శుశ్రూష మరొకటి లేదని, కనిపించే ప్రత్యక్ష దైవములు వారేనని, వారి అందే సకల జగత్తు ప్రతిష్ఠితమై ఉన్నదని, వారిని కొలిస్తే 33 కోట్ల దేవతల యొక్క ఆరాధన చేసినట్లేనని, నాన్నగారు నాకు ఈ రాజ్యం మీద కానీ, నా మీద కానీ, సీత మీద కానీ, ఈ కోసల రాజ్యం వైభవ లక్ష్మి మీద కానీ నాకు ఎటువంటి ఆశలు కూడా లేవు. నా జీవితానికి ఏదైనా ఒక పరమార్థం ఉన్నది అంటే మహాప్రభో అది నీ యొక్క మాటని నిలబెట్టడమే. అందువల్ల నిన్ను సత్యవాక్ పరిపాలన యందు నిలబెట్టడం కోసం నా శరీరాన్నైనా త్యాగం చేసేస్తానన్నాడు. అంతటి మాట అనగానే దశరథుడంతటి వాడు కళ్ళు మసకబారుతున్నా, కొడుకుని పూర్తిగా చూడలేకపోతున్నా ఉద్విగ్నకు లోనయ్యి ఆ మంచం మీద నుంచి ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకున్నట్ట గట్టిగా. ఈ యొక్క సందర్భాన్ని చూశాడు సుమంత్రుడు, తట్టుకోలేకపోయాడు. ఈరోజు దశరథుడు ఇంత బాధపడుతున్నాడన్నా, రాముడు అరణ్యానికి వెళ్ళవలసి వస్తున్నదన్నా, అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఇంతటి ఇబ్బందుల పాలు కావడానికి గల కారణం కూడా ఈ కైకే. ఈ కైక ఇలా చేయడం వల్లే మేమందరం బాధపడుతున్నాము. రాముడు మాకు కాకుండా పోతున్నాడు. అందువల్ల విపరీతమైనటువంటి దైన్యానికి కోపానికి కూడా లోనైనటువంటి సుమంత్రుడు తనని తాను నిగ్రహించుకోలేక, ఎదురుగా మహారాజు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా దశరథుడికి రాముడికి ఎప్పటి నుండో తాను నమ్మినటువంటి బంటుగా సేవలు చేసినవాడు కాబట్టి ఆ దృశ్యాన్ని చూడలేనటువంటి సుమంత్రుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి కుటుంబంలో సభ్యుల కన్నా మనని నమ్ముకుని జీవించే వాళ్ళు ఉంటారే, వాళ్ళే మన మీద ఎక్కువగా విశ్వాసం చూపిస్తారు. ఇది రామాయణం మనకు చూపిస్తుందండి. బంధువులకు కూడా ప్రేమ ఉండదు నిజానికి చెప్పాలి అంటే. తనని నమ్ముకుని ఎవరైతే జీవించారో ఇంతకాలం, వాళ్ళు వచ్చిన సమయం వచ్చేటప్పటికీ సరైన సమయం ఆ విశ్వాసాన్ని చూపిస్తారన్నారు. కైకని దూషించడం ప్రారంభం చేశాడు సుమంత్రుడు. అంటే తాను పట్టమహిషి అయినా తన కొడుకు రాజ్యాధికారి అవుతున్నాడు మున్ముందర, కాబట్టి ఆవిడ రాజమాత అని పిలిపించుకుంటుంది. ఆ స్థానానికి ఆవిడ చేరుకున్నా సరే మంత్రి చేతిలో తిట్లు తినే స్థాయికి దిగజారిపోయింది అంటే ఆవిడ చేసిన నేరం ఏమిటి? ధర్మాన్ని పక్కన పెట్టి ధనాన్ని ఆశించడమే. గుర్తుపెట్టుకోండి. తన దగ్గర పనిచేసేవాడే తిట్టాడంటే అంతకన్నా దారుణమైన పని మరొకటి లేదు కదండి. అంటే కైక అంతటి దిగజారుడు స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ధనం మీద కోరిక, చెప్పుడు మాటలు వినటం. ఈ రెండు ఆవిడ జీవితం మీద పెద్ద మచ్చల కింద మారిపోయాయి. మొట్టమొదటే మంత్రి తిరుగుతున్నాడు. ఏమంటున్నాడు? దశరథ మహారాజు నీకు మాత్రమే కాదమ్మా కైక, సహజంగా ఈ జగత్తులో ఉండేటటువంటి సకల చరాచర ప్రాణులందరికీ కూడా ఆయన ప్రభువు.
అలాంటి ప్రభువుని తృణీకరించావు. ఈరోజు నువ్వు ఘోరమైనటువంటి కృత్యాలకి నువ్వు పాల్పడ్డావు. నువ్వు ఇంతకంటే చేయదగినటువంటి దుష్కార్యం మరొకటి లేదన్నాడు. నిజానికి ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు దశరథ మహారాజు వినాశనాన్ని కోరుకోవడమే కాదు, ఇక్ష్వాకు వంశ రాజ్యలక్ష్మి యొక్క వినాశనాన్నే నువ్వు కోరుకుంటున్నావు అన్నాడు. అంతేకాదండి, మావమంస్థా దశరథం భర్తారం వరదం పతి భర్తురిచ్చాహి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే. ఒకటే గుర్తుపెట్టుకోకైక నీకు జీవితంలో చెప్తున్నాను, ఒక స్త్రీకి 1,000,000 మంది పుత్రుల కన్నా ఒక భర్త యొక్క అనుసరణం అనేటటువంటిది ఉందే, అదే అన్నింటికన్నా శ్రేయస్కరం. అలాంటి భర్తని ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నావు, వంచితుణ్ణి చేసావు ప్రభువుని. ఒకవేళ నువ్వు చేసినటువంటి ఈ మోసం వల్ల రాజుగారు కనుక పరలోకగతుడైతే అతడి కుమారుల్లో జ్యేష్ఠుడు రాజవ్వాలి. నిజానికి ఇక్కడ ఇప్పుడు అలాంటి పెద్ద కుమారుణ్ణి కూడా నువ్వు లేకుండా చేస్తున్నావు, అరణ్యాలకి పంపించేస్తున్నావు. ఈ అపచారం వల్ల దశరథ మహారాజు గారు జీవించి ఉండగానే ఈ ఆచారాన్ని సాంప్రదాయాల్ని అన్నింటినీ నువ్వు మంట గలపాలని అనుకుంటున్నావు. దశరథుడికి ఈ లోకంలోనే కాదు, ఆయన శరీరాన్ని విడిచిపెడితే పరలోకంలో కూడా ఆయనకి శాంతి లేకుండా చెయ్యాలనుకుంటున్నావు నువ్వని కైకని నిందించాడు. అయోధ్యావాసిన పౌరాః ఏ చ జనాః నూనం సర్వే గమిష్యామో మార్గం రామ నిషేవితం. అయోధ్యలోని పౌరులు, రాజ్యంలోని ఇతర జానపదులు మొదలైన వారందరితో కూడి మేమందరము కూడా ఈరోజు రాముడు ఏ మార్గాన్నైతే పడతాడో ఆయన్నే అనుసరించి మేమందరం వెళ్ళిపోతాం. ఈ అయోధ్య పట్టణంలో కానీ మిగతా పక్కనున్నటువంటి గ్రామాల్లో కానీ ఏ ప్రజలు కూడా ఈ కోసల దేశంలో ఉండరు రాముడు కనుక లేకపోతే. రాముడితోనే మా ప్రయాణం, రాముడితోనే మా జీవితం. అప్పుడు ఈ అయోధ్య పట్టణం అంతా కూడా ఏకాకి అయిపోతుంది. దానిని నువ్వు నీ కొడుకు కలిసి అనుభవించండి అని తిట్టాడు. ఇంకా కోపం చల్లారలేదు ఆ యొక్క సుమంత్రుడికి. ఆ యొక్క అంటున్నాడు, ఎన్ని చెప్పినా ఒకే విషయం గుర్తుపెట్టుకోకైక, ఆమ్రం చిత్వా కుఠారేణ నింభం పరిచరేత్తు యః యశ్చైనం పయసాసించేత్ నైవాస్యా మధురో భవేత్. ఒకడు తీయటి పండ్లిచ్చేటటువంటి మామిడి చెట్టుని నరికివేసి ఆ స్థానంలో ఒక వేప చెట్టుని పెంచాడు. వేప చెట్టుని పెంచినంత మాత్రం చేత మామిడి అదే స్థానంలో ఏ భూమిలో అయితే మామిడి చెట్టు మొలిచిందో, ఏ భూమి ఎందైతే వర్షపు ధారలు పడి అది పెరిగిందో, అదే భూమి యందు వేప చెట్టును నాటితే మామిడి పళ్ళు తీయటి ఫలాలు ఇచ్చినట్లుగా వేప చెట్టు తీయని ఫలాలు ఇవ్వదు కదా. వేప చెట్టు దాని స్వభావం ఎప్పుడూ చేదుకాయలను ఇవ్వడమే దాని స్వభావం. నువ్వు అలాంటి దానివి, నీ గుణములు అలాంటివి అని వేలు పెట్టి చూపించాడు సుమంత్రుడు. అభిజాతం హితే మన్యే యథామాతూస్థైవ చ నహి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః. వేప చెట్టు నుంచి తేనె కారుతుంది అని భ్రమపడడం అజ్ఞానుల యొక్క లక్షణం. ఎప్పుడూ కూడా వేప చెట్టు నుంచి తేనె రాదు. ఎప్పుడూ కూడా నీ లక్షణములో నీ దుర్బుద్ధి అనేటటువంటిది మారదు. ఎందుకు అంటే నువ్వు మూర్ఖపు పట్టుదల కలిగినటువంటి దానివి. ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ, తవ మాతుర సద్గ్రాహం విద్మహ పూర్వం యథాశ్రుతం. మీ తల్లి యొక్క లక్షణాలనే నువ్వు కూడా పుడికి పుచ్చుకున్నావన్నా. అదేమిటండి అంటే దీనికి కూడా ఒక కథ ఉందని చెప్పాడు. ఏమిటిట, పితస్తు వరద కశ్చిత్ దదౌ పరమనుత్తమం సర్వభూతర్తం తస్మాత్ సంజజ్ఞే వసుధాధిప. పూర్వం నీ తండ్రి గారు అరణ్యానికి వెళ్ళి ఒక ఋషి ద్వారా ఒక అనుగ్రహాన్ని, వరాన్ని పొందాడు. ఏమిటా వరం? ఏమయ్యా కేకేయ మహారాజా, నువ్వు ఇక్కడ ఏ పశుపక్షాదుల యందైనా సరే వాటి అరుపుల యందు ఉన్నటువంటి భావాన్ని నువ్వు గ్రహించగలవు. ఆ అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను. ఒకవేళ నీకు ఆ భాష తెలుసని కానీ అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఎదుటివారికి కనుక చెప్తే
నీ తల 1000 వ్రక్కలవుతుందని కూడా చెప్పాడు. ఆ రోజు నుంచి ఆయన సైలెంట్గానే ఉన్నాడు, ఎవరికీ చెప్పకుండా. ఒకరోజు తన అంతఃపురం భవనంలో నిద్రిస్తూ ఉన్న సమయంలో అతడికి ఎదురుగా ఒక వృక్షం మీద 2 పక్షుల జంటలు మాట్లాడుకుంటూ ఉంటే, అరుచుకుంటూ ఉంటే, ఆ అరుపుల యొక్క శబ్దాన్ని విని ఈయనకి నవ్వు వచ్చిందిట. కేకేయ రాజుకి నవ్వు వస్తే 1కి 2 సార్లు పదే పదే నవ్వుకోవడం మొదలుపెట్టాడు. పక్కన భార్య ఉన్నది, కైకేయ మహారాజు భార్య. తనని చూసే తన భర్త నవ్వుతున్నాడేమో అనేటటువంటి భావం పొందిందిటండి. మహారాజా, నువ్వు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే నేను చాలా కోపాన్ని పొందుతాను. నువ్వు అలా నన్ను చూసి నవ్వకు. ఎందుకు నవ్వుతున్నావో చెప్తావా లేదా అని నిలదీసిందిట. నిలదీస్తే, నేను ఆ విషయాన్ని నీకు చెప్పకూడదు, చెప్తే నాకు ప్రమాదము, నేను చనిపోతాను అని భర్త అంటే ఏ భార్య అయినా ఏమనాలి? అయ్యా నువ్వు చెప్పక్కర్లేదనాలి, నీ యొక్క క్షేమమే నాకు కావాలనాలి. కానీ నీ తల్లి అలా అనలేదు. నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు, నువ్వు ఎందుకు నవ్వావో నాకు చెప్పదు. ఆ కోవకి చెందినటువంటి దాని వేసం ఒక కైక నువ్వు. అంతేకాదు, తర్వాత మీ తండ్రి గారు వెళ్ళి మునిని అడిగాడు, మా భార్య ఇలా నన్ను నిలదీస్తోంది, విషయం మా భార్యకి చెప్పవచ్చానని. అంటే ఒకవేళ నీ భార్యకి నువ్వు ఈ విషయం చెప్తే నీ తల 1000 వ్రక్కలవుతుందన్నాడు. ఆ రోజు నుంచి మీ తండ్రి మీ తల్లిని లెక్క చేయకుండా హాయిగా ఇప్పటికీ జీవిస్తున్నాడు చెప్పకుండా. కాబట్టి మీ తండ్రి ఏ విధంగా అయితే మీ యొక్క తల్లిని లెక్క చేయలేదో, దశరథుడు అలా నిన్ను లెక్క చేయకుండా ఉంటే బాగుండేది అంటున్నాడు ఆ యొక్క సుమంతుడు. ఏవమ్మా, తండ్రుల యొక్క లక్షణాలు కొడుక్కి, తల్లుల యొక్క లక్షణాలు కుమార్తెలకి వస్తాయని అంటూ ఉంటారు శాస్త్రంలో. ఆ మాటలు నువ్వు ఈరోజు యథార్థం చేసావు. నీ తల్లి లక్షణాలన్నింటినీ నువ్వు పుణికి పుచ్చుకున్నావన్నాడు. ఈ విధంగా తిడుతూ కైకేయికి ఎన్ని దుర్భాషలతో మాట్లాడినా అది చెలించలేదుటండి కైకేయి. ఒక నిట్టూర్పు విడిచిపెట్టాడు దశరథుడు, ఇది మారదు ఇంకా అని. సుమంత్ర, వదిలిపెట్టవయ్యా, రత్నములతో సుసంపన్నమైనటువంటి చతురంగ బలాలన్నింటినీ కూడా రాముడి యొక్క సేవకై వెంటనే ఆయనతో పంపించమన్నాడు. ఆ సేనలతో కూడా ఇంకెవరిని పంపాలి? రాముడు హాయిగా అరణ్యాలలో ఉన్నప్పుడు అతనికి తీరిక సమయాలలో వినోదాన్ని పంచడానికి నర్తకీమణుల్ని పంపించండి, చతురోక్తులు పలికేటటువంటి వాళ్ళని పంపించండి, సంపన్నులైనటువంటి వ్యాపారుల్ని కూడా వినోదార్థమై అక్కడికి పంపించండి. రాముడికి తోడుగా ఉండడానికి మల్లయుద్ధ విద్యా ప్రదర్శనలతో ఆయనకి ఆహ్లాదాన్ని కల్పించడానికి తగినైనటువంటి వారిని అందరినీ కూడా పంపించండి. సువర్ణాలని, రత్నాలని, వస్త్రాలని బహూకరించి వారిని ఆ సేనల వెనక నడిపించండి అన్నాడు. అంతేకాదుటండి, ఆయుధాలని పంపించమన్నాడు, నగర వాసుల్ని పంపించమన్నాడు, ఆహార పదార్థాలతో కూడుకున్నటువంటి బండ్లనన్నీ కూడా సిద్ధం చేయించమన్నాడు, అడవులలో మార్గాల్ని చూపించేటటువంటి ఆటవికుల్ని కూడా రాముడికి తోడుగా ఉంచండి అన్నాడు. ఇలా పెద్ద లిస్టు చదివేస్తున్నాడు దశరథుడు. గభాలను దూకిందిట ముందరికి పరిగెత్తుకుంటూ కైక. వచ్చి వెనకాల ఎక్కడో ఉంది, వచ్చి దిగులు పడిందిటండి మనసులో. ఏమిటి ఇంత లిస్ట్ ఇచ్చేస్తున్నాడు, మొత్తం 14 సంవత్సరాలకి కావాల్సిన రాజభోగాలన్నీ ఇచ్చి పంపించేస్తున్నాడు. సురాపానం తాగేటటువంటి వ్యక్తి సీసా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీ సీసా ఇస్తే మనం ఏం చేసుకుంటాం? అలాగే చేస్తున్నాడు ఈ మహారాజని. ఏం చేసుకోమంటావయ్యా? మద్యం పూర్తిగా త్రాగేసినటువంటి శూన్యమైన సురాపాత్రని ఇచ్చినట్లుగా ఈ ఖాళీ రాజ్యాన్ని నేనేం చేసుకోను, సంపదనంతా రాముడికి ఇచ్చేస్తుంటే నువ్వు అన్నది. చీ దుర్మార్గురాలా అని తిట్టాడండి. చూడండి, అనార్యే అంటే దుర్మార్గురాలా, మంచి సంస్కారం లేనిదానా అని అర్థం. అనార్యే కృత్య మారబ్ధం కిమ్న పూర్వముపారుద. పూర్వము నువ్వు కోరుకున్న వరాలలో రాముడికి భోగాలు ఇచ్చి పంపించొద్దు అని నువ్వు మాట అనలేదు. నేను ఇవ్వడానికి ఎందుకు నువ్వు అడ్డు చెప్తున్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఎలాగైనా దశరథుడి యొక్క దృష్టిని మార్చాలని అనుకుంది కైక. కుటిలమైనటువంటి పన్నాగాలన్నీ పన్నుతుంది కదండి, ఆ అన్నీ కూడా మందర దగ్గర నుంచి పుణికి పుచ్చుకుంది ఆవిడ. పూర్వం మీ యొక్క వంశంలోనే సగర చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు అసమంజసుణ్ణి అరణ్యాల పాలకు పంపించాడు, ఊరి నుంచి బహిష్కృతం చేశాడు వెళ్ళిపోమని.
అలా మీ సగర చక్రవర్తి కొడుకుని పంపించేసినట్లే ఇంట్లోంచి నీ కుమారుడైనటువంటి రాముణ్ణి కూడా పంపించేయాలి. వెంటనే సభలో మంత్రివర్గంలో నుంచి సిద్ధార్థుడు అనేటటువంటి ఒక వృద్ధ మంత్రి లేచాడు. ఈ సిద్ధార్థుడు అనేటటువంటి వృద్ధ మంత్రి పైకి లేచి, అమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నీకు ఏమైనా ఆలోచన ఉన్నదా మాట్లాడేటటువంటి మాటల యందు? రాముడెక్కడా, అసమంజసుడెక్కడా? సగర చక్రవర్తి అసమంజసుడిని పంపించడానికి ఒక కారణం ఉన్నది. ఏమిటా కారణం? అయోధ్యాపుర పట్టణంలో ఉన్నటువంటి బాలకులందరినీ కూడా తీసుకువెళ్ళి ఆటల నిమిత్తం అసమంజసుడు వాళ్ళని సరయూ నదిలో ముంచేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించేవాడు. ప్రజలందరూ వచ్చి తన కుమారుడి మీద ఫిర్యాదు చేస్తే సగర చక్రవర్తి పంపించాడు, రాజ్యం నుంచి బహిష్కృతం చేశాడు అసమంజసుడు. అలాంటి తప్పులు ఏమైనా రాముడు ఎప్పుడైనా ఎన్నడైనా ఎవరి ఎందైనా చేశాడా? నువ్వు చెప్పు. ఎవరిని ఎవరితో పోలుస్తున్నావు నువ్వు? రాముడు ఈ తప్పు మా యందు చేశాడని, ఇది వరకు చేశాడని, లేకపోతే ఇక ముందు చేయబోతాడని, పోనీ ఎప్పుడైనా ఎవరి చేతైనా ఒక మాటమైనా చెప్పిస్తావా నువ్వు? ఊళ్ళో కానీ రాజ్యంలో కానీ ఏ పౌరుడి చేతైనా కానీ రాముడి యొక్క గుణముల గురించి నువ్వు మాట్లాడడానికి సరిపోవన్నాడు. చూడండి, చంద్రునిలో ఒక చిన్న మచ్చైనా ఉంటుందేమో కానీ శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో మాత్రం ఇసుమంతైనటువంటి లోపము కూడా ఉండదు. అది మంత్రి వయోవృద్ధుడు, అంతటి పెద్దవాడు కూడా సభలో లేచి కైకని తిట్టాడండి. రాముడి మీద అభాండాలు వేస్తావా నువ్వు? ఎవరనుకుంటున్నావు కైక? ఎవరి మీద నువ్వు వేలెత్తి చూపిద్దావు అనుకుంటున్నావు కైక? సకల గుణ సార్వభౌముడు రాముణ్ణి నువ్వు వేలు పెట్టి చూపించడానికి సరిపోవన్నాడు. ఇప్పుడు రెండో మంత్రి చేత కూడా తిట్లు తింది. చూడండి, ధర్మ విరుద్ధం అన్నాడు. వెంటనే దశరథ మహారాజు గారు అంటున్నారు, సిద్ధార్థుడి యొక్క పలుకులు నీకు రుచించట్లేదా దుర్మార్గురాలా? మళ్ళీ అన్నాడండి, నాకును నీకును ఏది హితమో అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కైక. సత్పురుషుల యొక్క మార్గాన్ని విడిచిపెట్టి పెడదారి పడుతున్నావు, నువ్వు దుష్కృత్యాలకి పాల్పడుతున్నావు. రాజ్యాధికారము సుఖ సంపదలు విడనాడి ఈరోజే నేను కూడా రాముడితో అరణ్యానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇక నువ్వు నీ భరతుడు కలిసి ఈ రాజ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా ఏలుకోండి అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా రామచంద్ర ప్రభు తండ్రి గారికి నమస్కారం చేశాటండి. నాన్నగారు వదిలేయండి, ఆవిడ ఏది మాట్లాడినా పక్కకు పెట్టండి, మీరు పట్టించుకోకండి. యోహిదత్వా ద్విపశ్రేష్టం కక్ష్యాయాం గురుతే మనః రజ్జు స్నేహేన కిం తస్య జయత కుంజరోత్తమం. నాన్నగారు, ఈ రాజ్యాల మీద నాకు ఆశ లేదు, వీటన్నింటినీ నేను విడిచిపెట్టే వెళ్ళిపోతున్నాను అరణ్యాలకి. ఇక ఈ సుఖభోగాలన్నీ నేను అరణ్యాలకి వెళ్ళినా నాకెందుకు నాన్నగారు వీటి మీద ఆశ? రాజ్యం మీదే ఆశ లేని వాడికి ఈ సుఖభోగాల యొక్క ఆశ నాకెందుకు ఉంటుంది? వెంపర్లాట. ఒకడు ఏనుగు కొన్నాడండి, కొంతకాలం పెంచుకున్నాడు. ఆ పెంచుకున్న తర్వాత ఆ ఏనుగుని మళ్ళీ అమ్మేయాల్సి వచ్చింది. అమ్మేస్తున్న తర్వాత అమ్మేసేవాడికి ఏనుగుని ఇచ్చేసిన తర్వాత ఆ ఏనుగుకి కట్టినటువంటి తాడు మాత్రం నా దగ్గర ఉంచుకుంటానంటే ఆ తాడుతో వీడేం మాత్రం ఏం చేసుకుంటాడు? ఏనుగునే అమ్మేసిన తర్వాత ఆ తాడుతో ప్రయోజనం ఏముంది నాన్నగారు? కాబట్టి రాజ్యాన్నే వదిలేశాను తృణప్రాయంగా, నాకు ఈ సుఖభోగాలతో పని లేదన్నాడు. అవి నాతో రావక్కర్లేదన్నాడు రామచంద్ర ప్రభు. చూడండి, నాకు కాస్త పార గుణపం గంప ఇప్పించండి, అవి చాలన్నాడు. నేను కట్టుకుని వెళ్ళవలసినటువంటి నారవస్త్రాలు ఇప్పించండి, అవి చాలన్నాడు. ఈ మాట అనగానేనండి కైక పరిగెత్తుకుంటూ వెళ్ళి నారవస్త్రాలు పట్టుకుని వచ్చింది. ఇదిగో చేతికి ఇచ్చింది రాముడికి, ఇవి కట్టుకుని బయలుదేరవయ్యా అని తీసుకున్నాడు రామచంద్ర ప్రభు నారవస్త్రాలు. అంతమంది చూస్తూ ఉండగా సభాధికుల మధ్యలోనే తన పట్టు వస్త్రాలన్నీ తీసి అక్కడే కట్టుకున్నట్టండి నారవస్త్రం రామచంద్ర ప్రభు. లక్ష్మణుడికి ఇచ్చాడు, లక్ష్మణుడు కూడా కట్టుకున్నట్ట. ఇక సీతమ్మ తల్లి చేతికి తీసుకువెళ్ళి ఇచ్చిందిటండి కైక నారవస్త్రం. ఆ లేడి పిల్ల భయపడిపోయినట్లుగా ఆ వస్త్రాల యొక్క కరుకుదనం చూసి కాస్త కంగారు పడిందిటండి సీతామాత కూడా.
దుఃఖపు అశ్రువులు ధారల కింద స్రవిస్తున్నాయి. రాముడితో పలుకుతోంది, స్వామి దీనిని ఋషిపత్నులు ఎలా ధరిస్తారో కదా, ఇంతటి కర్కశమైనటువంటి వస్త్రాలని, ఇవి చాలా గగురుపాటును కలిగిస్తున్నాయి అన్నది. వాటిని ఎలా చుట్టుకోవాలో ఎలా కట్టుకోవాలో కూడా ఆవిడికి తెలియదు పాపం. పట్టుచీర అయితే చాలా చేతికి తగినట్టు విధంగా మడత తిరుగుతుంది, సుఖాన్ని ఇస్తుంది శరీరానికి స్పర్శకి. కానీ ఇవి నారవస్త్రాలు తాను ఎప్పుడూ కట్టి ఎరగదు. అందులోనూ రాజవంశానికి చెందినటువంటి స్త్రీ. ఇప్పటికీ చాలామంది రాజుల యొక్క వంశాల్లో స్త్రీలు మామూలు వస్త్రాలు కట్టరండి, పట్టుచీరలే కడతారు ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ వీటిని. అలాంటిది తాను ఏకఛత్రాధిపత్యం పత్యం వహించవలసినటువంటి చక్రవర్తి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ ఈ నారవస్త్రాలని చూసి వాటిని ఎలా కట్టుకోవాలో తెలియక ఇలా మెడకి చుట్టుకుందిట, మెడలో వేసుకుని. ప్రజలందరూ సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. రాముడు చూశాట, బిక్కుబిక్కుమని భయపడుతూ వస్త్రాలను చూస్తున్న సీతామాత దగ్గరికి వెళ్ళి, సీత ఏమి కంగారు పడుతున్నావు, వీటిని కట్టుకోవడం తెలియట్లేదా, వీటిని ఎలా కట్టుకోవాలో నీకు చూపిస్తానని ఆ పట్టు చీర మీదే ఈ యొక్క వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలో కట్టించి చూపించాటండి రాముడు. సభలో ఉన్నటువంటి జనులందరూ స్త్రీలందరూ బోరున విలపించారు ఈ దృశ్యాన్ని చూసి. చూడండి, నాయనా రామ ఉచుశ్చ పరమాయాస్త రామం జ్వలిత తేజసం వత్స నైవం నియుక్తేయం మనవాసే మనస్విని పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం. మీ తండ్రి గారు ఇచ్చినటువంటి వరాలలో ఈ జానకి అమ్మకి వనవాసం అనేటటువంటిది లేదు. ఈవిడ్ని ఇబ్బంది పెట్టకు, ఆ నారచీరలు ఈవిడికి కట్టకు, ఈవిడ మాతోనే ఉంటుంది, మాతోనే ఇక్కడ రక్షించబడుతూ ఉంటుంది. నువ్వు నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుని అనుచరుడిగా చేసుకుని అరణ్యాలకు వెళ్ళు, ఈవిడ్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అన్నారటే. అంటే వెంటనే పట్టించుకోలేదుటండి రామచంద్ర ప్రభు. వాళ్ళ మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా ఆ వస్త్రాలన్నీ ఎలా కట్టుకోవాలో అలా కట్టి చూపించేశాడు సీతామాత. ఈ దృశ్యాన్ని చూసి దశరథ మహారాజు గారు బోరున విలపిస్తున్నారు. వశిష్ఠుడు అంతటి వాడికి కోపం వచ్చిందిటండి సభలో ఈ దృశ్యాన్ని చూడగానే. ఇంటి పురోహితుడు, ఇప్పటిదాకా మంత్రులు తిట్టారు కైకని, ఇప్పుడు ఇంటి పురోహితుడి చేత తిట్లు తింటోంది. ఆయన అంటున్నాడు, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంశని. ఎన్ని తిట్లు తిట్టాడో చూడండి ఒకేసారి. దుర్మూర్తి కలిగినటువంటి దానా, దుర్మార్గురాల, దుష్టురాల, వంశమర్యాదల్ని పాడు చేసేటటువంటి దానా అన్నాడు. కులపాంశని వంచయిత్వాచ రాజానాం న ప్రమాణే అవతిష్టసే. రాజుని వంచితుణ్ణి చేశాం కావాలని. ప్రమాణం అనేటటువంటి ప్రతిజ్ఞ అనేటటువంటి ఆ యొక్క ఇచ్చిన మాటని కట్టుబడేటటువంటి విధంగా బంధించావు ప్రతిజ్ఞ అనేటటువంటి నెపంచేత. నగంతవ్యం వనం దేవ్యా సీతాయా శీలవర్జితే. సీతాదేవి వనాలకి ఏ విధంగా కూడా పోవనవసరం లేదు నువ్వు కోరుకున్న వరాల్లో ద్వారా. అనుష్టాస్యాతి రామస్య సీతా ప్రకృత మానసం. రాముడిలో సగభాగం ఎప్పుడూ కూడా సీతదే. ధర్మార్థకామ మోక్షముల యందు సీతకి సగభాగం ఉంటుంది ధర్మపత్ని కాబట్టి. కాబట్టి రాముడు ఒకవేళ రాజ్యంలో లేకపోయినా రాముడి యొక్క సహధర్మచారిణి అయి ఈ రాజ్యాధికారానికి సీతాదేవి అర్హురాలు. కాబట్టి రాముడు లేకపోయినా సీతాదేవి ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి ఈ దశరథ మహారాజు గారి యొక్క ఈ కోసల దేశాన్ని రాముడు వచ్చేంతవరకు 14 సంవత్సరాలు ఆవిడ పరిపాలన చేయగలదన్నాడు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నాడు, కైక తతశూన్యం గత జనాం వసుధాం పాదపై సహ త్వమేకాశాపి దుర్వృత్తా ప్రజానాం అహితే స్థిత. నీ ప్రవర్తన చాలా దుష్టమైనటువంటిది కైక. నువ్వు ప్రజల్ని ఇక్కట్ల పాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నావు. ప్రజలందరూ కూడా వెళ్ళిపోయిన తరువాత చెట్లు చేమలు అన్నీ మిగిలి ఉంటాయి ఇక్కడ. ఆ ఏకాకి అయినటువంటి భూమిని నువ్వు ఏలుకో అన్నా. నహి తద్భావితారాష్ట్రం యత్ర రామో న భూపతి తద్వనం భవితారాష్ట్రం యత్ర రామో నివత్స్యసి. ఉన్నమాట మళ్ళీ చెప్తున్నాడు వశిష్ఠుడు కూడా ఇదే మాట.
రాముడి యొక్క పరిపాలనకి లోచుకోనటువంటి ఈ రాజ్యం ఉన్నదే, ఈ రాజ్యము అరణ్యంతో సమానం. రాముడు నివసించేటటువంటి ప్రదేశం ఉన్నదే, అది అడవైనా సరే రాజ్యం అయిపోతుందన్నాడు. అలాగా ఇంటి పురోహితుడి చేత కూడా తిట్టించుకోబడింది. వెంటనే దశరథ మహారాజుకు కోపం వచ్చిందండి. వశిష్ఠుడు అంతటి వారు అలా మాట్లాడిన తర్వాత కైక అంటున్నాడు, సుకుమారీచ బాలాచ సతతంచా సుకోచిత నేయం మనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ. ఈ జానకి సీత ఇలాంటి వల్కలాలు కట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడ ధరించడానికి వీలు లేదన్నాడు, యుక్తము కాదన్నాడు. అంతేకాదు ఈవిడ చాలా సుకుమారి, అమాయకురాలు, నిరంతరము కూడా సుఖాలలో పుట్టి పెరిగింది. ఈమె వనవాస జీవితానికి ఏమాత్రము కూడా తగినటువంటిది కాదు. ఈ విధంగా చెప్పాడే మా గురుదేవులు వశిష్ఠ మహర్షి వారు. ఈయన చెప్పిన మాట ముమ్మాటికి కూడా సత్యం. ఈవిడ జనక మహారాజు యొక్క కూతురు. ముందుగా అసలు ఈ వల్కలాలు కట్టుకోకూడదు, తీసేయమనండి అన్న. ఆ వల్కలాలు నారచీరల్ని తీయించేశారు అమ్మవారి మీద నుంచి. అంతేకాదు మరొక్క ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు కోరుకున్న వరాలలో సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించాలని, సీత అరణ్యాలకు వెళ్ళాలని నువ్వు కోరుకోలేదు కాబట్టి నా ప్రతిజ్ఞలో ఇవి లేవు కాబట్టి ఆ భావనని నువ్వు తీసి పక్కన పాడేయమన్నాడు దశరథుడు. ఇలా మాట్లాడుతూ ఉంటే రాముడు అన్నాడండి, ఎం ధార్మిక కౌసల్య మమ మాత యశస్విని వృద్ధా చాక్షుద్రశీలాచ నచత్వాం దేవగర్హతే. ప్రభు తండ్రి, మిగులు పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి యజ్ఞ ఆచరణలు చేసినటువంటి దాన ధర్మములు చేసినటువంటి మా తల్లిగారు ఇక్కడే ఉన్నారు కౌసల్యామాత అని చూపించాడు దశరథుడికి. వృద్ధురాలు, ఉత్తమమైనటువంటి సౌశీల్యం కలిగినటువంటిది. ఈవిడ ఎప్పుడూ కూడా నాకు తెలిసి మిమ్మల్ని ఎదిరించి కానీ నిందించి కానీ ఎరగదు, నాకు తెలుసు ఆ మాట. మహాత్మా మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం. నా నిమిత్తమై ఈవిడ శోకసాగరంలో మునిగిపోయి ఉన్నది, ఏడుస్తోంది, బాధపడుతోంది. ఈవిడ్ని ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఇంతకుముందు ఎట్టి దుఃఖాలు వచ్చినా సరే నన్ను చూసి ఆ బాధలన్నీ మర్చిపోయేది పిచ్చి తల్లి. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండను కదా, మా తల్లి ఎదురుగా ఆవిడికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మాత్రం ఇదే నాన్నగారు అని నాన్నగారికి చెప్పుకున్నాడు. తల్లి కౌసల్యామాతని జాగ్రత్తగా చూసుకోమని. చూడండి, పుత్రశోకం యథా అర్చే త్వయా పూజ్యేన పూజ్యిత మాం హి సంచింతయంతీషా త్వయి జీవే తపస్విని. పుత్రుడి యొక్క ఎడబాటు వల్ల కలిగేటటువంటి దుఃఖం దూరమయ్యేటట్లుగా ఎప్పుడూ ఈవిడ్ని ఆదర బుద్ధితో చూసుకోమన్నాడు. తండ్రి, నిన్ను చూస్తూ నీ ప్రేమాదిరాలతో మునిగిపోతూ నన్ను కూడా మర్చిపోయేటట్లుగా అమ్మగారిని ఆనందంగా చూసుకోను అన్నగారు, చూసుకోండి అని, సంతోషపెట్టండి అని మాట తీసుకున్నాడు. దుఃఖభారం చేత కన్నుల్లో నీరు నిండిపోయి ఉంది దశరథుడికి. పుత్రుణ్ణి సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఒకవేళ కష్టంగా కళ్ళన్నీ బాగా విప్పార్చి చూసినా ఆయనకి అతి కష్టం మీద మనసు పనిచేయకుండా ఉంది. తన పుత్రుడితో రాముడితో మాట్లాడుతున్నాడు. రామ, క్షణకాలం పాటు స్పృహ లేనివాడే ఇంకొక్క రోజైనా రామ ఇక్కడ ఉండవయ్యా, నీ సాంగత్యం వల్ల నేను కాస్త ఊరట చెందుతున్నాను, వెళ్ళిపోవద్దు నన్ను విడిచి. అయ్యయ్యో, ఇది వరలో నేను చాలామందిని పుత్ర వియోగ దుఃఖాన్ని కలిగించి ఉండవచ్చు, అందుకునే ఎన్ని ప్రాణుల్ని హింసించి ఉన్నానో ఏమో, ఈ పాప ఫలితం నాకు ఈరోజు కలుగుతోంది కదా అన్నాడు. మొండి పట్టుదలతో స్వార్థంతో పాకులాడుతున్నటువంటి ఒక్క కైకేయి కారణంగా ఈరోజు నేను, ఈ జనులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. రామా అని పలుకుతూ ఆయన కంఠం మోగబోయింది ఈ మాటలన్నీ చెప్పి. సంజ్ఞాంతో ప్రతిలభ్యైవ ముహూర్తాం న మహీపతి నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుమంత్రాం ఇదమబ్రవీత్.
కనిపించని కళ్ళుతోనే కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ సుమంత్ర అని పిలిచాట. సుమంత్రుడు వచ్చాడు. ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమై ప్రాపయైనం మహాభాగం ఇతో జనపదాత్ పరం. ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి దివ్యమైనటువంటి గుర్రాలను పోల్చబడినటువంటి ఒక దివ్యమైన రథాన్ని సిద్ధం చేయవయ్యా అన్నాడు. ఆ రథం మీద రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి ఎక్కించుకుని ఈ యొక్క కోసల దేశం పొలిమేరల దగ్గర దింపేసిరా అని ఆజ్ఞ ఇచ్చాడు. బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు ఆ మాట చెప్తూ. బంగారము చేత అలంకృతం చేయబడినటువంటి రథానికి ఒక ఉత్తమమైనటువంటి అశ్వాలన్నింటినీ కూడా జత చేసి ఆ యొక్క సుమంత్రుడు ఈ యొక్క రథాన్ని తీసుకువచ్చి ఎదురుగుండా నిలబెట్టాటండి. నిలబెడితే చూడండి, ఇయం ధార్మిక కౌసల్యే. కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళారు. పాదాలకి నమస్కారం చేశారు. తండ్రికి పాదాలకి నమస్కారం చేశారు. కౌసల్యాదేవి కోడల్ని దగ్గరికి తీసుకుంది. అమ్మా, లోకంలో చాలామంది ఆడవారు ఉంటారు. సకల భోగాలు సుఖాలు ఉన్నంతకాలం భర్తల్ని దైవంగా భావన చేస్తారు. ఒకసారి భర్త కనుక కష్టాల్లో కూరుకుపోతే, ఆ భర్త యొక్క ధనం నశించిపోతే అప్పుడు స్త్రీలు ఆ భర్తని అనుసరించరమ్మా. ధనం ఉన్నంత వరకు ఒకలాగా, భర్త దగ్గర ధనం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. స్త్రీల యొక్క లక్షణం అది. అలా అని అందరు స్త్రీలు అలా ఉంటారని నేను అనను. కాబట్టి నువ్వు చక్కగా ఇలాంటి సమయంలో కూడా నీ భర్తని అనుసరిస్తాను అని నువ్వు వెళ్తున్నావు. కాబట్టి చెప్పవలసిన ధర్మం నాకు ఉన్నది కాబట్టి నీకు ధర్మం నేను చెప్తున్నానన్నా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ భర్తే ఎప్పుడూ కూడా భార్యకి శరణాగతి. భర్తే స్వర్గము. భర్త వినా స్త్రీకి ఉద్ధరించేటటువంటి వాడు ఎవ్వరూ కూడా లేరు. ఇది గుర్తుపెట్టుకోమని మరొక్కసారి చెప్పింది. చెప్తే సీతాదేవి అన్నది, అమ్మా, భర్త యందు ఎలా మసులుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, బంధువులతో ఎలా నడుచుకోవాలో నేను మా తల్లిదండ్రుల యందు సుశిక్షితురాలు. నేను తెలుసుకునే ఉన్నాను ఇదివరకు. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒక్కసారి దాన్ని ఆచరిస్తాను, మళ్ళీ నా హృదయంలో ఎప్పుడు ఉంచుకుంటానని ఆవిడ దగ్గర సెలవు తీసుకున్నారు. అమ్మా, దుఃఖాన్ని విడిచిపెట్టమన్నాడు రాముడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నా వనవాస కాలం ఒక గడియలో ముగించుకుంటాను. 14 సంవత్సరాలు గడియలో పూర్తవుతాయి. పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చి నిలబడతానమ్మా అన్నాడు. చూడండి, చక్కనైనటువంటి రామచంద్ర ప్రభు పట్టు వస్త్రాలు తీసివేసి రుద్రాక్షమాలికలు ధరించి విభూది ధారణ చేసుకుని నారచీరలు కట్టుకున్న రామదర్శనాన్ని చేస్తున్నాడు కవిక్కడ. కస్తూరికా పుష్పగంధ బంధుర మణి బంధముడిచి జటాభారముని కోమల చారుదు కూలంబులడలించి కర్కస వల్కాంశుకముగట్టె పరిలిప్త చందన పంకంబు పోజేసి నిర్మల భసితంబు నిండనలదే మహనీయ బహురత్న మండనంబులు ఉచ్చి లీలమై అక్షమాలికలు దాల్చే రాజరాజు జూటు తనోజ రమణీయ తేజో విరాజమానమూర్తి రాజకీర్తి రఘుకులాబ్ది జనిత రత్నంబు రాజన్య చక్రవర్తి రామచంద్రుడొప్పే. చూడలేకపోతామన్నారు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా. పట్టు వస్త్రాలనే తాను ఎప్పుడూ కూడా కట్టుకుంటూ బంగారుపు మేలిమి ఆభరణాలని వంటి మీద ధరించేటటువంటి సుకుమారమైనటువంటి రామచంద్రుడు ఈరోజు కర్కశమైనటువంటి వల్కలాలు ధరించాడా? విభూతి ధారణ చేశాడా? అక్షమాలికలను ధరించాడా? ఏమిటి స్వామి ఇది? ఏమిటి ఈ పరిస్థితి? చూడలేముర తండ్రి, నిన్ను చూడలేమంటున్నారు ఆ యొక్క అయోధ్యాపుర ప్రజలందరూ కూడా.
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అందరికీ నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభు. చేసి తనని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి దాదులున్నారే, పెంచినటువంటి తల్లులు, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాట. సంవాసాతు పరుషం కించిత్ అజ్ఞానాత్వా అపియత్కృతం తన్మే సమనుజానీత సర్వాశ్చ మంత్రయామి. అమ్మా తల్లి, మంత్రయామి వహ, తల్లి తల్లులారా మీ అందరికీ కూడా నా నమస్కారం అన్నాడు. ఎందుకుట? ఒక చోట మనందరము కూడా కలిసి పెరిగాం ఇన్ని సంవత్సరాలు కూడా. తెలియక కానీ తెలిసి కానీ మీ అందు నేను ఏదైనా అపకారము చేసి ఉంటే నన్ను మీరందరూ పెద్ద మనసుతో తల్లి మనసుతో నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నానన్నాడు రామచంద్రుడు అంతటి వాడు. బోరున విలపించారటండి వాళ్ళందరూ కూడా. రాముడు ఆ మాట అంటే ఒక్కసారి నమస్కారం చేస్తే కింద పడిపోయారు అందరూ. మహానుభావుడిని అలా దర్శనం చేస్తూ ఉండిపోయారు. లోకోత్తర చరితుడే, సకల గుణ సార్వభౌముడే, ఇక్ష్వాకుకుల వర్ధనుడే అటువంటి రాముడేనా ఈ మాట అంటున్నది మమ్మల్ని? వెళ్ళిపోతున్నాడే అరణ్యాలకి, రోజు ఇంక రేపటి నుంచి మా ముందు కనిపించడం అనుకుంటున్నారు. లక్ష్మణస్వామి వెళ్ళి తల్లి దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడండి, పాదాల మీద పడి అంటున్నది, అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యాం అభ్యవాదయత్ అధమాతు సుమిత్రాయ జగ్రాహ చరణౌ. పునః కౌసల్యామాతకి నమస్కారం చేసి పాదాలకి, తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి పాదాలకి నమస్కారం చేశాడు. ఒకటే మాట చెప్పింది కుమారుడికి, నాయన సృష్టస్త్వం వనవాసాయాన్ మనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం ఆకర్షీ పుత్ర భ్రాతరీ గచ్చతి. కుమారా లక్ష్మణ, సుహృజ్జనుల యందు నీకున్నటువంటి ప్రేమ అపారమైనటువంటిది. నువ్వు ఎవరితో స్నేహం చేసినా, నా వాళ్ళు అని నువ్వు ఎవరినైనా అనుకున్నా వాళ్ళ కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు. ఆ విషయం నాకు తెలుసు. వనవాసంలో రామచంద్ర ప్రభువుకి సేవించడానికే నువ్వు నా కడుపులో పుట్టావేమో అని నేను అనుకుంటాను రా తండ్రి. అందుకే నాకు ఉదయించావు నువ్వు. వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవ అనఘ ఏషలోకే సతాం ధర్మో యద్యేష్టవసగో భవేత్ అన్న మాట ఉపయోగించింది ఇక్కడ. ఆపదలు ఉన్నప్పుడు, సంపదలు కలిగినప్పుడు రెండింటినీ సమదృష్టితో చూడాలి నాయన. సంపదలున్నప్పుడు రాముణ్ణి ఎలా అనుసరించావో, కష్టాల సమయంలో కూడా రాముణ్ణి అలాగే అనుసరించు. ఎందుకో తెలుసా? తల్లి ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. జ్యేష్ఠ భ్రాత పితృసమః, ఇంటికి పెద్దవాడు తండ్రితో సమానం రా నాయన. తండ్రిని ఎంత గౌరవిస్తావో అన్నగారిని అంత గౌరవించమని చెప్పింది. అంతేకాదు, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. ఎంపాలయసి ధర్మత్వం ధృతేన నియమేన చ సవై రాఘవసార్దూల ధర్మస్థమభిరక్షతు. ఏ ధర్మాన్నైతే నువ్వు పట్టుకున్నావో ఆ ధర్మం ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకు రామా, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని ఏ కౌసల్య ఒక చక్కనైనటువంటి చద్ది మూటని కట్టి ఇచ్చినట్లుగా ధర్మం అనేటటువంటి వాక్కునిచ్చిందో రాముడికి, అలాగే ఒక తమ్ముడిగా తాను చెయ్యవలసినటువంటి ధర్మాన్ని, ఆ కర్తవ్యాన్ని ఈరోజు సుమిత్ర లక్ష్మణుడికి చెప్తున్నది. దశరథుడు దూరంగా ఉన్నాడు అని నువ్వు అనుకోకు. నీకు రాముడే నీకు తండ్రి, దశరథుడి కింద లెక్క. నీ తల్లి నీకు దూరంగా ఉందని నువ్వు అనుకోకు. ఆవిడ ఉన్నదే జానకీమాత, ఆవిడేరా నీకు తల్లి. తల్లిదండ్రులు పిల్లలకి ఈ మాట చెప్పి పెంచాలండి. తల్లిదండ్రులు మేము శాశ్వతం కాదురా నాయన, శాశ్వతమైన తల్లిదండ్రులు అదిగో రాముడు, అమ్మ జానకీమాత. మేము ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మేము లేకపోయినా మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు వాళ్ళే. మీకు ఏ బాధ వచ్చినా వాళ్ళతో చెప్పుకోండి, వాళ్ళు తీరుస్తారని చెప్పాలి. వాడి కాళ్ళు పట్టుకో వీడి కాళ్ళు పట్టుకొని పెంచకూడదు పిల్లవాడిని. ఏ దైవాన్ని మనం నమ్ముకుంటున్నామో ఆ దైవమే మనకి రక్షకుడు, ఆయనే మనకి ప్రభువు, ఆయనే మనకి తండ్రి. అందువల్ల పిల్లలకి తల్లిదండ్రులకు ఆ ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు ఎన్నడూ ఎన్ని క్లిష్ట సందర్భాలు ఎదురైనా సరే వాళ్ళు దైవం మీద నమ్మకం పెట్టుకుని దైవాన్నే భావన చేసి తండ్రిగా తల్లిగా
ఆ దైవానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని చెప్పడంలో సుమిత్రాదేవి మనందరికీ ఒక మార్గనిర్దేశకత్వాన్ని చేసి చూపిస్తున్నది. కాబట్టి నాయన మనమున రాముని దశరథ జనానాయకుడిగా తలంపుము, జనక తనూజన్ ననుగా దలంపుము, కాననము నయోధ్యగా దలంపుము, ఏగుము ముదమున తండ్రి అని. ఈ కాననమున్నదే అరణ్యం, ఇదే అయోధ్య పట్టడం అనుకోమన్నది. అందుకునే 14 సంవత్సరాలు నిద్ర కూడా పోలేదండి లక్ష్మణస్వామి. బల అతిబల అనేటటువంటి విద్యలు విశ్వామిత్రుడి ద్వారా పొంది గురుముఖత ఆ విద్యలను ఉపయోగించి తాను విశ్రాంతి కూడా తీసుకోకుండా ఆ పర్ణ కుటీరానికి ఈశాన్య భాగంలో ఒక పెద్ద అరుగు ఉందిట. ఆ అరుగు మీద కూర్చుని ఎప్పుడూ కూడా ఎన్నో నిశీది రాత్రులు గడిపావు కదయ్యా అంటారు మాధవ పెద్దివారు. ఒక్కొక్క కవికి ఒక్కొక్క దృష్టితో గోచరమయ్యిందండి రామచంద్ర ప్రభువు యొక్క కథ. అలా జీవితాన్నే దారపోశాడు. ఒక్క సీతమ్మ కాదండి, గొప్ప పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించినటువంటి స్త్రీలు రామాయణంలో మనకి ఇంకా కనిపిస్తారు. అందులో గొప్పగా చెప్పుకోవలసింది మాండవి సుతకీర్తులు. ఎందుకు అంటే ఊర్మిళ తన భర్త వెళ్ళిపోతున్నాడని నేను వస్తానని ఆవిడ అనలేదు. ఎందుకు అంటే ఆవిడ లక్ష్మణుడి యొక్క నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క ప్రతిజ్ఞ ఏమిటో ఆవిడికి తెలుసు. మా అన్నని రక్షించడం కోసం నేను త్యాగం చేస్తున్నాను దేహాన్ని. అదేమిటి ఆయన వాళ్ళు వెళ్తారు, మీకేమీ విధించలేదు కదా శిక్ష, మీరెందుకు వెళ్ళడం అని ఆవిడ అనలేదండి ఊర్మిళాది. ఆ పాత్రనే చూపించలేదు వాల్మీకి, అంత త్యాగం చేసింది ఆవిడ. ఇక మాండవి, ఏమంటే రాజ్యం మీకు వచ్చింది కదా, హాయిగా సుఖంగా భోగించవచ్చు కదా, మీ అన్నయ్య గారికి ఇచ్చేస్తానంటారేమిటి, పాదుకులు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ రాజ్యం పరిపాలన చేస్తున్నారు, మీరే భోగించవచ్చు కదా అని అనలేదండి ఆవిడ. వెనకాల అనలేదు కాబట్టి వాళ్ళు కూడా పాతివ్రత్యం, వాళ్ళని చూపించలేదు కానీ పాత్రల కింద వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. వాళ్ళు అలా లేకపోతే వీళ్ళు ఎలా ఉండగలరు? అందరూ కైకిలా మారితే దశరథుడి యొక్క పరిస్థితే పడుతుంది అందరికీ. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే భార్యల స్థానంలో వాళ్ళు ధర్మపత్నుల కింద వీళ్ళు ధర్మాలు ఆచరించగలిగారు, రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. అందువల్ల పురుషుడి ధర్మం నిలబడాలి అంటే పక్కన భార్య యొక్క అండ కూడా ఉండాలండి. భార్య సహకరించకపోతే భర్త మాత్రం ఏం చేయగలడు? ధర్మం ఎంత వచ్చినా ఆయన ధర్మానికి కట్టుబడతాడు. ఆయన ఏమిటో నాకు తెలుసు, ఆ నమ్మకంతో స్త్రీ ఉండాలి. అలా మనం వాళ్ళ దగ్గర ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలి పురుషుడు కూడా. కాబట్టి చెప్పింది, శీఘ్రంగా వెళ్ళవయ్యా, ఇదే నా శాసనం అని చెప్పింది. అందరికీ నమస్కారం చేసి ఆ రథాన్ని, బంగారపు రథాన్ని ఎక్కారటండి రాముడు, లక్ష్మణుడు, సీతామాత. భర్తని అనుసరించి వనాలకి వెళ్తున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు గారు 14 సంవత్సరాలకి సరిపోయేటటువంటి విధంగా వస్త్రాలని, ఆభరణాలని కూడా ఇచ్చి సుమంత్రుడికి రథంలో పెట్టవయ్యా అని ఇచ్చి పంపించుతున్నట్ట. ఈవిడ 14 సంవత్సరాలకి కావలసిన ఎన్ని పట్టు చీరలు అయితే కట్టుకుంటుందో అవన్నీ పెట్టించాడు, ఆభరణాలు ఎన్ని పెట్టుకుంటుందో అన్నీ పెట్టించాడు. అందుకనే రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు కూడా ఆవిడ పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని ఉన్నది సీతామాత. సినిమాల్లో చూపిస్తున్నగా నారచీరలు కట్టుకోలేదండి ఆవిడ, బంగారు ఆభరణాలన్నీ ధరించుకుని ఉన్నది రోజు. అందుకనే ఆకాశంలో వెళ్ళిపోతూ ఆ ఆభరణాలన్నీ తీసి మూటగట్టి ఆ చీర చొంగుకి ఉత్తరీయానికి కింద వేసింది. అరణ్యవాసం చేసినా సరే 14 సంవత్సరాలు ఆవిడ పట్టు వస్త్రాలని, ఆభరణాలని విడిచిపెట్టలేదు. దశరథుడు ఇచ్చి పంపించాడు సుమంత్రుడికి, బండిలో పెట్టవయ్యా రథంలోనే. రథాన్ని ఎక్కిన పిమ్మట సుమంత్రుడు ప్రజలు దారి ఇస్తున్నట్లుగా ఇవ్వమన్నట్లుగా హెచ్చరిస్తూ పక్కకు జరగండి అని రథాన్ని ముందరికి పోనిస్తున్నట్టండి. ప్రజలందరూ ఆర్తనాదాలు చేస్తూ రాముడి యొక్క రథం వెంట పరిగెడుతున్నారట. దీర్ఘకాల వనవాసానికై బయలుదేరగా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ కూడా దుఃఖంతో మూర్ఛిల్లి పడిపోయారట రాముడు వెళ్ళిపోతూ ఉంటే చూడలేక.
పట్టాభిషేక మహోత్సవాన్ని చూడవచ్చినటువంటి ప్రజలెల్లరూ కూడా బోరున విలపించారట. జానపదులు, సామంతరాజులు, గొప్ప గొప్ప మ్లేచ్ఛ జాతులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళేనా? ఆఖరికి ఏనుగులు, గుర్రాలు, జంతువులు కూడా బాధపడ్డాయిట రాముడు వెళ్ళిపోతూ ఉన్నట్టు. ఇది చెప్పారు. ఎంతటి గొప్పదైనటువంటి విషయం అండి ఇది. నిజానికి ఒక వ్యక్తి మీద ప్రజలు ఆదరాభిమానాలు పొందడం కాదు, అతడి గుణముల వల్ల అతడి కీర్తి, యశస్సు వన్యప్రాణుల మీద కూడా ఆ ప్రభావం అనేటటువంటిది కనిపించిందన్నారు మహర్షి. కాబట్టి అంత గొప్పగా ఆయన ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఆ రథం మీద వెళ్ళిపోతూ ఉంటే రథసారథి ఆ యొక్క సుమంత్రుడు ఆ గుర్రపు కళ్ళాలని కొంచెం ఇలా వెనక్కి లాగి పట్టుకున్నట్టండి. పట్టుకుంటే ఈ ప్రజలందరూ కూడా సుమంత్రుణ్ణి ఆప్ చేస్తున్నారట. రథాన్ని వేగంగా పోనివ్వకయ్యా సుమంత్ర, కాస్త నెమ్మదిగా పోనివ్వి, మేము రామచంద్ర ప్రభు యొక్క ముఖ పద్మాన్ని తనివి తీరా చూసుకోవాలి, ఇదే మాకు చివరి దర్శనం రామయ్యది. మళ్ళీ ఆయన దర్శనం 14 సంవత్సరాలు అయితే కానీ మాకు అవదు, మాకు కాస్త నెమ్మదిగా పోనివ్వయ్యా రథాన్ని, మేము చూస్తాము అని బాధపడుతుంటే, స్త్రీలు దైన్యంతో చుట్టుముట్టి దశరథుణ్ణి బాధపడుతుంటే, కొడుకు వెళ్ళిపోతున్నాడనేటటువంటి కంగారులో వేగంగా కళ్ళు కనిపించకపోయినా లేచి పరిగెత్తుకుంటూ భవనం నుండి బయటకు వచ్చాడు దశరథ మహారాజు గారు. రామా వెళ్ళవద్దయ్యా, ఆగు ఆగు, నేను పొరపాటునన్నానా, మాట ఉండిపోనయ్యా, నేను మాట తప్పిన వాడినైనా పర్వాలేదు, నాకు నువ్వు మాత్రం ఉండిపో. సచ శ్రీమాన చింత్యాత్మారమో రామో దాశరథాత్మజ సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి. శుభలక్షణ సంపన్నుడు, దశరథుడి కుమారుడు, రామచంద్ర ప్రభు, అసమాన ధైర్య ధనుర్ధర పండితుడు. దూరం నుండియే తండ్రి యొక్క దైన్యాన్ని గమనించాడు. వెనక్కి తిరిగి చూసి, రథాన్ని త్వరగా పోనివ్వయ్యా సుమంత్ర అంటున్నాడు. వెనకాల ప్రజలందరూ కూడా వద్దు వద్దు సుమంత్ర, రథాన్ని చాలా నెమ్మదిగా పోని, రాముడు ఏం చెప్పినా నువ్వు వినొద్దు, కాసేపు నెమ్మదిగా పోనిమ్మన్నారు వాళ్ళు. రథంపై వెళ్తున్న రాముడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. విషాదవదనమైనటువంటి భ్రాంత చిత్తులై తన వైపుకు వస్తున్న తల్లిని తండ్రిని ఒక్కసారి చూసి కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నట్ట రామచంద్ర ప్రభు అంతటి ఆయన. సబద్ధ ఇవ పాసేన కిశోరో మాతరం యదా ధర్మపాసేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత. త్రాడు చేత కట్టబడినటువంటి గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేక ధర్మపాసబద్ధుడైనటువంటి శ్రీరాముడు ఈ యొక్క ధర్మం అనే పాసం చేత కట్టబడి తన తల్లిదండ్రుల్ని చూడలేకపోతున్నాడన్నాడు. రథాన్ని త్వరగా నడుపు, రథాన్ని త్వరగా నడుపు సుమంత్ర అంటున్నాడు. లేగదూడపై మరలుగొని ఇంటి ముఖం పట్టినటువంటి పాడియావు కట్టివేయబడి ఉన్న తన దూడని చూసి పరుగులు తీసినట్లుగా రామజనని అయినటువంటి కౌసల్య తన అనుంగపట్టి అయినటువంటి తన కొడుకుని చూడడాని కోసం రోడ్డు మీద పరిగెడుతోందంటండి రాజమాత. ఆ రహదారి మీద పరిగెత్తుకుంటూ వెళ్తోంది రాముడి రథం వెనక్క. హా రామ, హా సీత, హా లక్ష్మణ, రామ రామేతి హా సీతే లక్ష్మణేతి చ తదా రుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీం. ఆక్రోశించింది, రథం వెంట పరిగెట్టింది, కన్నీరు గారుస్తూ నాట్యం చేస్తోందా కౌసల్యాదేవి రోడ్డు మీద అన్నట్లుగా కనిపించింది ఆ రథం వెనకాల పరిగెడుతూ. ఆగుము ఆగుము అని రామలక్ష్మణ సీతార్థం స్రవంతీం వారినేత్రజాం అసకృత్ ప్రైక్షత సాతాం నృత్యంతీమిమమాతరం తిష్టేతి రాజా చుక్రోష యాహి యాహీతి రాఘవ. ఆగవయ్యా, ఆగు ఆగు సుమంత్ర, రథాన్ని ఆర్చేయి అని అంటున్నాడట దశరథుడు వెనకాల నుంచి. రాముడు అంటున్నట్ట పోనీ 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 అంటున్నట్ట సుమంత్రుడు. సుమంత్రుడి యొక్క మనస్సు నలిగిపోతోంది, ఇటు రాముడి మాటల్లోనూ దశరథుడి యొక్క మాటల్లో. సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరీవ చాంతర. 2 చక్రాల మధ్యలో పడిపోయినటువంటి కాడిలాగా నలిగిపోతున్నాడు సుమంత్రుడు. నౌశ్రామితి రాజానా ఉపలబ్ధో అపివక్ష్యసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇతి రామం తమబ్రవీత్. బాధపడకు సుమంత్ర, కంగారు పడకు.
రాజుగారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆపమన్నా రథాన్ని ఎందుకు ఆపలేదని నేను అడుగుతాడనేగా నువ్వు కంగారు పడుతున్నావు. ఆ కంగారు నీకు అక్కర్లేదు. రథాన్ని పోనిస్తూ ఉన్నప్పుడు ఈ రథపు యొక్క సవ్వడిలో నీ వాక్కు నాకు వినిపించలేదని చెప్పే అన్నాడు. అది అధర్మం అంటావా? చిరం దుఃఖం పాపిష్టం అన్నాడు. ఎక్కువసేపు మనిషిని దుఃఖముల పాలు చేయకూడదు అని చెప్పాడు. దుఃఖం అనేటటువంటిది ఎక్కువసేపు పనికిరాదు ఎవరికి. ఈ సమయంలో దశరథుణ్ణి ఆగి ఓదార్చడం అనేటటువంటిది అస్సలు పనికిరాదు. కాబట్టి మనం వెళ్ళిపోవాలి. పోనే ముందరికి రథాన్ని అన్నాడు. రామస్య వచకుర్వాన్ అనుజ్ఞాప్యాజతం జనం. ఇంకా సుమంత్రుడు రాముడి ఆజ్ఞని పాటించి వెంటనే అందరినీ కూడా సమ్మతింపజేసి ఇంకా ఆగండి మీరందరూ వెళ్ళాలి ముందరికని చెప్పి గుర్రాలని వేగం చేసేటండి రథాన్ని. వేగంగా వెళ్తున్నాయి రథాలన్నీ కూడా. ముందరి రథం పరిగెత్తుకుంటూ వచ్చాడు. దశరథుడు వెనక్కాల పడిపోయాడు కింద. ఆర్తనాదాలు చేసుకుంటూ అంతఃపుర స్త్రీలందరూ కూడా దశరథుడి వెనక్కాల పరిగెట్టారు. అనాథస్య జనస్యాస్య దుర్బలస్య తపస్విన యోగతి శరణం చాసీత్ సనాథ క్వనుగచ్చతి. శ్రీరాముడు దిక్కులేని వాడికి దిక్కైనటువంటి వాడు, బలహీనులకి అండ అయినటువంటి వాడు, దుఃఖార్తుల యొక్క కన్నీటిని తుడిచేటటువంటి వాడు, మా అందరికీ సర్వ విధములుగా రక్షకుడు. అట్టి ప్రభువు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో కదా అని వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అంటే, అయోధ్య నగరం అంతా కూడా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందంటాడు వాల్మీకి మహర్షి. దిశ పర్యాకులా సర్వా తిమిరేణ సంవృతా నగ్రహో నాపి నక్షత్రం ప్రచకాశే చ కించన. అన్ని దిక్కులయందు చిమ్మ చీకట్లు అలముకున్నాయి. అంతేకాదు మేఘముల చేత పరివేష్టించబడి ఈదురుగాలులన్నీ కూడా వీస్తున్నాయిట. ఏమో ప్రకృతికి కూడా తెలుస్తుందేమోనండి ఒక్కొక్కసారి. ఈరోజు రాముడు అరణ్యాలకు వెళ్తున్నాడని వాతావరణం కూడా అలాగే మారింది. దిశ పర్యాకులా సర్వాహ అన్ని దిక్కులు కూడా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. మేఘములు ఆకాశాన్ని కప్పివేశాయి. పెనుగాలులన్నీ కూడా తీవ్రంగా వీచాయి. ఎగసి పడుతున్నటువంటి అలలతో సముద్రుడి వలె అల్లకొల్లోలం ఎలా అవుతుందో సముద్రం అలాగా అయోధ్యానగరం అంతా కూడా సంక్షోభానికి గురయ్యింది. ఆదిత్యాది నవగ్రహాలు అశ్విన్యాది నక్షత్రాలు తేజో విహీనమయ్యాయిటండి. తేజస్సు లేదు. కాళికానిల వేగేన మహోదధిరివోస్థిత నక్షత్రాన్ని గతార్చీంషి గ్రహాశ్చ గత తేజస విశాఖాస్తు సుధూమాశ్చ నభసి ప్రజకాశిరే. త్రిశంకువు, అంగారకుడు, బృహస్పతి, బుధుడు మొదలైనటువంటి గ్రహాలు శుక్ర శని రాహుకేతువులతో కూడుకున్న వాళ్ళే వక్రగతిని పొందారట ఆకాశంలో. చంద్రుణ్ణి చేరి క్రూరస్థాయిని పొందారు. నక్షత్రాలు తేజస్సును కోల్పోయాయి, గ్రహాలు కాంతిని కోల్పోయాయి. కోసల దేశ నక్షత్రమైన విశాఖ నక్షత్రం పొగచేత ఆవరించబడి ఉన్నది. ఇలాగా ఆకాశంలోనూ భూమి మీద అంతరిక్షంలో అన్ని చోట్ల కూడా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి అందరికీ కూడా. పిల్లలు తల్లి యొక్క చనుబాలను త్రాగడం మానేశారటండి. సతీపతులు అన్యోన్య సుఖాసక్తులు అవ్వడం మర్చిపోయారట. సోదరులు పరస్పర ప్రేమాభిమానాలు విడిచిపెట్టేశారు. బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రాలు విడిచిపెట్టేశారు. దశరథుడు ఆ రథ ధూళిని చూస్తూనే ధర్మాత్ముడైన అనుంగపుత్రుడైనటువంటి తన యొక్క పుత్రుడు వెళ్ళేంతవరకు మడమలు పైకెత్తి మరీ చూసి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. అప్పుడు వెంటనే కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది వెనక్కాల. కుడి చేతిని పట్టుకుని పైకి లేపుతూ ఉంటే ఎడం చేయి దగ్గరికి కైక వచ్చి పైకట్టుకుని లేపుతోంది. చూశాడు కైకని. కైకేయి మా మమాంగాని
స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణి నహి త్వాం ద్రష్టుమిచ్చామి న భార్య నచ బాంధవీ. ఛే దుర్మార్గురాల, నా చెయ్యి విడిచిపెట్టన్నట్ట. ముందు నువ్వు నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండమన్నాడు. అని నువ్వు నాకు భార్యవి కాదు, నీకు నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు, నిన్ను కానీ నిన్ను ఆశ్రయించుకున్న ఉన్నవాళ్ళు కానీ వాళ్ళెవరితో నాకు సంబంధం లేదన్నాడు. ధనాశతో ఏచత్ ప్రమాణుజీవంతి నాహాం తేషాం నతే మమ కేవలం అర్ధపరాం హిత్వాం త్యక్త ధర్మాం త్యజామ్యహం. కేవలం డబ్బు మీద కోరికతో ఈరోజు నువ్వు ఇలా ప్రవర్తించావు కైక. డబ్బు కోసం, ధనం కోసం ఆశపడి ధర్మాన్ని కూడా విడిచిపెట్టేశావు ఈరోజు నువ్వు. ధర్మం లేని చోట నేను ఉండను, నా ప్రజలు ఉండరన్నాడు. చూడండి, దుశ్చర్యల మూలంగా నువ్వు చేసినటువంటి దుశ్చర్యల మూలంగా నేటి నుండి అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్రచ, ఐహికంగా ఆముష్మికంగా నీతో గల బంధాలన్నీ ఇప్పుడే త్రెంచేసుకుంటున్నానన్నాడు. అంతేకాదండి, భరతశ్చేత్ ప్రతీత స్యాత్ రాజ్యం ప్రాప్యేధమవ్యయం. అఖండ కోసల రాజ్యానికి అధర్మ మార్గంలో అధిపతి అయినటువంటి భరతుడు సంతసిస్తే గనక నాకు మంచిగా రాజ్యం ఇప్పించావమ్మా అని కనుక నీతో అంటే వాడితో కూడా నాకు సంబంధం లేదన్నాడు. వాడు నాకు పిండోదకాలు ఇవ్వడానికి కూడా పనికిరాడన్నాడు. అధరేణు సముద్వస్తం సముస్తాత్య నరహాధిపం. కౌసల్యాదేవి శోకమగ్నుడై ఉన్నటువంటి దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో ఉన్నటువంటి దశరథుణ్ణి పైకి లేపి ఆయనతో కూడి ఆ గృహంలోనికి వెళ్తోంది. శోకాతురుడై ఉన్నటువంటి ఆ రాజు తన అనుంగిపట్టి అయినటువంటి రాముడి గురించి దిక్కులు చూస్తూ తను వెళ్ళిన రథం వైపే చూస్తున్నాడు తలెత్తి. ఈ పాటికి రథం అయోధ్యానగరం పొలిమేరల్ని దాటి ఉంటుంది అంటున్నట్ట. ఇక ఏమీ పట్టించుకోవట్లేదు. దినకర ప్రభ తప్పే ప్రభల దిశల చీకటి గప్పే భోగయుచు అగ్నులు పొనుగుపడియే గృహసారికాకీర కేకీ హంసావళి విరుతముల్ విపరీత విధములయ్యే నిబముల మదజారలింకే ఉత్తమ తురంగముల కన్నుల నసృకనంబులొలికే పురజనులెలుగెత్తి పొరిబోరి సోకింప నిగిడి ఆహాద్వనుల్ నింగి ముట్టే విబుధ తతుల మడలు నీ తెంచె పౌరుల కిట్ల మంగళంబుల సగుచుండా అప్పురము వెడలి మరదంబుగని నృపాలుడు సుమంత్రునకు నెలుంగు చూపే. ఏనుగులు మదజారులు వదిలిపెట్టడం ఆపేసాయిట. గుర్రముల యొక్క కళ్ళంపట నీళ్లు అశ్రుపూరితములయ్యాయిట. ప్రభ కోల్పోయింది. అయోధ్య పట్టణం అంతా కూడా చీకటి అలముకున్నది. పక్షులు కూడా విపరీత విధములయ్యి ఆకాశంలో అటూ ఇటూ విపరీతంగా ఏదో ప్రమాదం ముంచుకుపడినట్లుగా ఎగురుతున్నాయి. పురజనులు ఎలుగెత్తి పొరిబోరి సోకింప. పురజనులందరూ ఏడవని వాడు లేడుటండి ఆ యొక్క అయోధ్య పట్టణంలో. ఇలా బాధపడుతూ ఉన్న అయోధ్య పట్టణాన్ని చూశాడు దశరథుడు. గృహోన్ముఖుడవుతున్నాడు. వెళ్ళిపోతూ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే భటులు చేతులు పట్టుకుని ప్రభువుని ఈ అంతఃపురంలోకి నన్ను తీసుకువెళ్ళకండి అన్నట్టు. ఇక్కడ నాకు సుఖము లేదు. కౌసల్యాయ గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మాం. కౌసల్యాదేవి యొక్క గృహానికి నన్ను తీసుకువెళ్ళండి, చేర్చండి. నాకు ఆవిడ యొక్క సన్నిధి ఎందే కాస్త మనస్సు అనేటటువంటిది శాంతి కలుగుతుంది, ఊరట కలుగుతుంది. ఇలా చెప్పగానే ద్వారపాలకులు ఆ ప్రభువుని కౌసల్యాదేవి మందిరానికి తీసుకువెళ్ళారట. అక్కడ పరుకోబెట్టారు తీసుకువెళ్ళి. మహారాజు మనస్సు ప్రశాంతికి నోచుకోలేదు. అక్కడ పడుకున్నా సరే కుమారులు రామలక్ష్మణులు, కోడలు సీత లేనటువంటి ఆ భవనం
దశరథ మహారాజుకి చంద్రుడు నక్షత్రాలు లేనటువంటి ఆకాశంలాగా కనిపించింది. అధరాత్ర్యాం ప్రసన్నాయాం కాళరాత్ర్యామివాత్మన అర్ధరాత్రే దశరథ కౌసల్యామిదమబ్రవీత్. ఆ రోజు రాత్రి గడుస్తున్నది. రాత్రి ఆయనకి ఒక కాళరాత్రి కింద గడిచింది అన్నాడు వాల్మీకి మహర్షి. అర్ధరాత్రి సమయంలో నిద్ర కళ్ళు కనిపించట్లేదు మహారాజుకి. కౌసల్య కౌసల్య అని అడుగుతున్నాడు. పక్కన ఎక్కడ ఉందో భార్యను తడుముకుంటూ రామమ్మే అనుగతా దృష్టి అద్యాపి నా వివర్తతే. రాముడి యొక్క రథం గుండా నా దృష్టి కూడా వెళ్ళిపోయింది కౌసల్య, నాకు కళ్ళు కనిపించట్లేదు అన్నాడు. చూడు, నా కళ్ళెదుట రాముడు తప్ప నాకు మరొక వస్తువు కనిపించడం లేదు. తం రామమేవాను విచింతయంతం సమీక్ష దేవి శయనే నరేంద్రం ఉపోపవిశ్యాదిక మార్తరూప వినిశ్వసంతి విలలాపకృచ్ఛ్రం. తల్పంపై పడుకుని అనుక్షణం రాముణ్ణే తలుచుకుంటూ బాధపడుతున్నటువంటి ఆ యొక్క మహారాజును చూసి కౌసల్యాదేవి ఆయన పక్కకి వెళ్ళి కూర్చుని శోకమగ్నుడై నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆ దశరథుడితో మాట్లాడుతున్నదట. ఏమని? రాఘవే నరసార్దూలే విషముక్త్వా విజిహ్మగా విచరిష్యతి కైకేయి నిర్ముక్తేవహి పన్నగి. పన్నగం వలె, పాము వలె కుటిల గతి కలిగినటువంటి కైకేయి ధర్మాత్ముడైనటువంటి రాముడి యొక్క తన యొక్క విషాన్ని వెళ్ళగక్కుతూ తన కుబుసాన్ని ఇప్పుడు పూర్తిగా విడిచిపెట్టి తన అసలైనటువంటి రూపాన్ని పొందింది కైక అని దశరథుడికి వినిపించేలాగా పక్కన కూర్చుని అంటోంది కౌసల్య. భరతుడికి రాజ్యాధికారం కట్టబెట్టడం అనేటటువంటిది ఆవిడ కోరికే అయి ఉండవచ్చు. అలా ఇచ్చినా నేను బాధపడను మహారాజా. మా కొడుకు రాముడు ఏ తప్పు చేశాడు? భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. కనీసం నా కొడుకుని ఏ పనివాడి కిందో పక్కన పెట్టుకుంటే భరతుడి చెప్పు చేతల్లో నా కొడుకునైనా నా ఎదురుగుండా ఉంటాడు, అతన్ని చూస్తూ అయినా బతికేసేదాన్ని ఇంతకాలం నేను. ఇప్పుడు నువ్వు ఆ పన్నగి ఆ దుర్వృత్తి కలిగినటువంటి కైక ఏ అశుభము ఏ శుభము అశుభము కూడా తెలియనటువంటి రాముణ్ణి నా కొడుకుని నాకు కావాలని దూరం చేసేసింది. ఏ తప్పు చేశాడు నా కొడుకు? కనీసం బిచ్చమైనా ఎత్తుకున్న ఎదురుగుండా తిరుగుతూ ఉంటే నా కొడుకు నా కళ్ళ ముందే ఉన్నాడు కదా అనే ఆనందమైనా నాకు ఉండేది కదా. పాతయిత్వాతు కైకేయ రామం స్థానాద్యథేష్టత ప్రదిష్టో రక్షసాం భాగ పర్వాణీవాహితాగ్నిన. ఆహితాగ్ని ధర్మపూర్ణ మాసాది క్రతువులయందు దేవతలకు అర్పించవలసినటువంటి హవిర్భాగాల్ని రాక్షసులకి చెందివేసినట్లుగా రోజు నిత్యాగ్నిహోత్రం చేసే బ్రాహ్మణుడు అగ్నికార్యం చేస్తాడు. అగ్నికార్యం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ అని దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తాడు. ఈ హవిస్సులు ఇస్తున్నప్పుడు అవి దేవతలు వెళ్లకుండా ఇక్కడ యజ్ఞమునందు ఆ హోమమునందు లోపం చేస్తే అవి రాక్షసులకు వెళ్ళిపోతాయి. ఈ హవిస్సులు దేవతలకి చెందవలసినవి రాక్షసులకి చెందినట్లుగా ఈరోజు ఈ కోసల దేశం అనేటటువంటిది ధర్మపరాయణుడైనటువంటి రాముడికి చెందవలసింది రాక్షసి అయినటువంటి కైకేయి చెప్పు చేతుల్లోకి వెళ్ళింది. రాజా, ఇది ముమ్మాటికి నీ వల్లే జరిగిందన్నది వేలు పెట్టి చూపించింది. సుఖభోగాలు అనుభవించవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులు అరణ్యాలకి పంపించావు. ఇప్పుడు వారికి అక్కడ శయనాది వస్తు వాహనాలు ఏవీ కూడా ఉండవు. అడవుల్లో తృణశయ్యల మీద పరుండుకుని ఫలమూలాలనే తింటూ కడుపు నింపుకోవలసిన పరిస్థితి
నీ వల్ల దాపురించింది వాళ్ళకి అంటోంది. అయ్యో రాజా, పూర్వజన్మలో పాలు త్రాగడానికై ఆరాటంతో తల్లుల దగ్గరికి వెళ్తున్న లేగదూడల్ని ఆ తల్లుల దగ్గరికి పాలు తాగడానికి వెళ్ళనివ్వకుండా ఆపి చేసి ఉండి ఉంటాను నేను. అందువల్ల నాకు ఈ జీవితంలో ఈ శిక్ష వచ్చి పడింది. క్రూరాత్మురాలనై లేగదూడను తల్లి అయిన గోవునకు దూరం చేసినట్లుగా నాకును పుత్రుని యందు ప్రాణప్రదమైనటువంటి పుత్రుడు యందు ఈ ఎడబాటు ఏర్పడి క్రూర జంతువైన సింహం లేగదూడ నుండి ఆవుల వలె దుష్ట కైకేయి బలత్కారంగా నా కుమారుణ్ణి తీసుకుని పోయినది. సింహం ఎలాగా దూడని లాక్కుపోయిందో అలాగా కైకేయి అనే స్త్రీ వల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. ఇలా మాట్లాడుతూ ఉద్విగ్నకు లోనవుతున్నటువంటి కౌసల్యని సుమిత్రాదేవి ఓదార్చిందండి. చూడండి, ఆవిడ కొడుకు కూడా వెళ్ళాడుగా అరణ్యాలకి, కానీ నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి సుమిత్రకు ఉన్నది. ఆవిడంటోంది, శిష్టైరాచారితే సమ్యక్ శశ్వత్ ప్రేత్యో ఫలోదయే రామో ధర్మే స్థితశ్రేష్టో నససోత్య కదాచన. కౌసల్య, రాముడి గురించి నువ్వెన్నడూ బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకుట? రాముడు ధర్మాత్ముడు, ఇదొక్కటి చాలు, ఇంకేమక్కర్లేదు. ఆయన ఎందు ధర్మం ఉన్నంత వరకు ఆయనని మనం కాపాడక్కర్లేదు. మరొక్క మాట చెప్తున్నది, సమస్త ప్రాణుల యందు దయ చూపిస్తాడు. పవిత్రుడైనటువంటి లక్ష్మణుడు రాముడి యందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, సత్ప్రవర్తనలో ఎల్లప్పుడూ అన్నని అనుసరించేటటువంటి వాడు. అతనికి సహజ లక్షణం ఇదంతా కూడా. రాముడికి తోడుగా ఉండడం వల్ల లక్ష్మణుడికి రాముడికి సేవించేటటువంటి భాగ్యం లక్ష్మణుడికి దక్కింది, సీతకి కూడా దక్కింది. ఇది విశేష లాభం. విదేహ ప్రభు జనకుడి యొక్క కూతురైనటువంటి సీతాదేవి హాయిగా సుఖజీవనాన్ని గడుపుతుంది రాముడి యొక్క రక్షణలో. ఇది నాకు బాగా నమ్మకం అని చెప్పింది. తన మాటలతో కౌసల్యని ఓదారుస్తోంది. ఒక పక్క దశరథుడిని కూడా ఓదారుస్తోంది. పతిసేవాపరాయణుడగుడి చేత వనవాసంలో పెక్కు కష్టాలు ఉంటాయని తెలిసినా నీకు కుమారుడును నాకు భర్తయు, తనకు భర్తయు అయినటువంటి ఆ మహాత్ముల్ని అనుసరించి వెళ్ళిందమ్మా ఆ సీత. అలాంటి భార్య, అలాంటి కోడలు ఎక్కడ దొరుకుతారు? రాముణ్ణి అనుసరించుకుంటూ వెళ్ళింది, భోగాలన్నీ విడిచిపెట్టి. రాముడి యొక్క త్రికరణ శుద్ధి తిరుగులేనటువంటిది. సూర్యుడు తన కిరణముల చేత తన శరీరాన్ని ఏమాత్రమూ కూడా బాధ కల్పించడు. రాత్రి వేళల్లో శయనిస్తున్నటువంటి రాముణ్ణి చంద్రుడు తన చల్లని కిరణముల చేత స్పృశింపజేస్తాడు. అంతేకాదు, శంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తిమిధ్వజుడు అని కూడా పేరున్నది. ఆ తిమిధ్వజుడు యొక్క కుమారుణ్ణి రామచంద్ర ప్రభు ఒకసారి యుద్ధం చేసి మట్టు పెట్టాడు. మట్టు పెడితే బ్రహ్మగారు ఆనందించి రామచంద్ర ప్రభువుకి అస్త్ర సంపదనిచ్చాడు. ఆ అస్త్ర సంపద రాముడి దగ్గర ఉన్నది. ఎటువంటి రాక్షస బాధ కూడా రాముడికి ఉండదమ్మా కౌసల్య, నువ్వు అధైర్యపడబోకన్న చెప్పినది. యస్యేషు పదమాసాద్య వినాశం యాంతి సస్రవ కదంన పృథివీతస్య శాసనే స్థాతుమర్హసి. శ్రీరాముడు వనవాసమును అనాయాసంగా సులువుగా పూర్తి చేసేస్తాడు, ఇందులో తిరుగులేదు. ఆయన బాణములకు ఎదురుగా నిలిచినటువంటి శత్రువు ఎంతటి వాడైనా సరే నేలపాలు కావాల్సిందే. అంతటి శక్తివంతుడు నీ కొడుకు. వనవాసం అనంతరం అయోధ్యకి వచ్చి ఈ భూమండలాన్నంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలించగలిగేటటువంటి స్థాయి కలిగిన వాడమ్మా నీ కొడుకు. నీ కొడుకు గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దన్నది సుమిత్ర. చూడండి, తన మాటల చేత కౌసల్యని ఊరడింపజేసింది. నిశమ్యత లక్ష్మణం మాతృవాక్యం రామస్య మాతుర్నవదేవ పత్న్యాః
సద్యశరీరే విననాశశోక శరద్గతో మేఘ ఇవాల్పతోయ. దశరథ మహారాజు గారి యొక్క పట్టమహిషి, రాముడికి తల్లి కౌసల్యాదేవి, లక్ష్మణ జనని అయినటువంటి సుమిత్రాదేవి యొక్క ఉపశమనమైనటువంటి వచనముల వల్ల ఊరడిల్లి ఆమెలో ఉన్నటువంటి శోకాన్ని పోగొట్టుకుంది, కుదుట పడింది. నివర్తితే అపిచ బలాత్ సుహృద్ వర్గేచ రాజని నైవతే సన్యవర్తంచ రామస్య అనుగత రథం. ఇక్కడ చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ రాముడి యొక్క పరిస్థితి ఏమిటో, రాముడు పొలిమేరలు దాటి వెళ్ళిపోతున్నాడు రథం మీద. వెళ్ళిపోతూ ఉంటే అయోధ్యాపురంలో ఉన్న ప్రముఖులు, ప్రజలు ఈ రాముడి రథాన్ని విడిచిపెట్టట్లేదుట, వెనక్కాలే వస్తున్నారు. వెనక్కి తిరిగి వాళ్ళందరికీ నమస్కారం చేసి, రాముడు అయ్యా మీరెవరూ నాతో రావద్దు, మీరు మీ మీ స్థానాలకి వెళ్ళిపోండి, ఇది మంచిది కాదు, మీ వల్ల నా వల్ల మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాడు రాముడు. అయినా సరే ఎవరూ వినిపించుకోవట్లేదు. సరిగ్గా పరిశీలించి చూశాట వెనక్కి తిరిగి. వెనకాల పరిగెత్తుకుని వస్తున్న వాళ్ళల్లో నిత్యాగ్నిహోత్రులైన ఆహితాగ్నులైనటువంటి బ్రాహ్మణోత్తములు, వయోవృద్ధులు కూడా ఉన్నారట. వాళ్ళందరినీ చూసి సుమంత్ర ఒక్కసారి రథాన్ని ఆపవయ్యా అన్నట్టు రాముడు. రథాన్ని ఆపమని కిందకి దిగాడు. పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తములందరికీ నమస్కారం చేసి, అయ్యా మీ అంతటి వయోవృద్ధులు, ఆహితాగ్నులు, యాగాలు చేసేటటువంటి బ్రాహ్మణులు, మా చేత నమస్కరించబడేటటువంటి వారు, మీరు ఇలా మా రథం వెనకాల పరిగెత్తుకుని రావడం ఉచితము కాదు, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు నా వెనకాల అలా రాకండి. అయినా సరే వాళ్ళు వాళ్ళ మాట వినలేదుటండి. ఎందుకుట? వాళ్ళు అంటున్నారుటండి, ఆ రథాన్ని వేగంగా పోనివ్వకయ్యా సుమంత్ర, ఆ గుర్రాలని కాస్త వేగాన్ని ఆపమను. ఓ గుర్రములారా, మీరు అరణ్యాన్ని తీసుకువెళ్తున్నారు రాముణ్ణి, అది మీకు శ్రేయస్సు కాదు. అన్ని జీవుల కన్నా గుర్రాలకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మా మాటలు మీరు వినండి, రాముణ్ణి అయోధ్య వైపుకు మరలించండి అని అంటున్నారట బ్రాహ్మణోత్తములు. ఈ మాటలన్నీ విని ఆగాడు రాముడు కిందకి. బ్రాహ్మణోత్తములు అందరూ అంటున్నారు, అయ్యా రామ, సీతారామ లక్ష్మణులతో కూడి రథం దిగి ఎదురు వచ్చినటువంటి రామచంద్ర ప్రభువుతో నువ్వు మమ్మల్ని రావద్దు రావద్దు అని అంటున్నావే, మేము రాకుండా ఎలా ఉంటామయ్యా రామ? మేమందరం వృద్ధులమే, బ్రాహ్మణులమే, అయినా నువ్వు మా అందరికీ ప్రభువువి. ఎందుకో తెలుసా? బ్రాహ్మణ్యం సర్వమేతత్వాం బ్రాహ్మణ్యమనుగచ్చతి ద్విజస్కంధాది రూఢాస్త్వాం అగ్నయో అప్యనుయాంత్యమి. నువ్వు బ్రాహ్మణుల యొక్క హితైషివయ్యా, బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సును కోరుకునేవాడివి నువ్వు రామా. అందువల్ల నువ్వంటే మాకు పరమ ప్రీతి. అంతేకాదు బ్రాహ్మణ సమాజమంతయు కూడా ఈరోజు నిన్ను అనుసరిస్తోంది వెనక్కాల. అంతేకాదు ఈ అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా మేము నిత్యం పూజ చేసుకునే అగ్నులన్నీ కూడా మా భుజస్కంధాల మీద మోసుకుని వస్తున్నాం, నీతో పాటే ఉండాలి అని. ఏ పరమాత్మ కోసమైతే ఈ పూజలు, వ్రతాలు, అనుష్ఠానాలు చేస్తున్నామో అవన్నీ నువ్వు లేకపోతే మాకెందుకయ్యా అన్నంత అర్థాన్ని వాల్మీకి స్ఫోరకంగా చూపిస్తాడు, వ్యంగ్యంగా. అది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మా భుజాల మీద వేసుకుని వస్తున్నాం. అంతేకాదు వాజపేయ సంస్థాని ఛత్రజ్ఞాతాని పశ్చన, వాజపేయాది యజ్ఞాలు చేయడం వల్ల మాకు శ్వేతఛత్రాలు వచ్చాయి దేవతల వల్ల. దేవతలు ఇచ్చారు మాకు శ్వేతఛత్రాలు. ఈ శ్వేతఛత్రాలని కూడా పట్టుకుని వస్తున్నాం, గొడుగుల్ని. ఎందుకో తెలుసా? నువ్వు ఎండకి కందిపోకుండా ఉండాలని మేమందరం ఆ గొడుగులు నీకు పడతామయ్యా వెనక్కాల అంటున్నారు. అయ్యా నాయన, ఇంతవరకు మా బుద్ధి అనవర్థము కూడా వేదమంత్రాల మీద, పఠనాల మీద, పాఠవముల మీద నిమగ్నమై ఉన్నది. కానీ నేటి నుండి అది నీ వెంట వచ్చేస్తున్నది. మా బుద్ధులన్నీ నీ వైపు తిరిగిపోయి వేదాల వైపుకు తిరగడం మానేసి. ఎందుకని? వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన.
వేదపురుషుణ్ణి కీర్తించడానికి వేదములే రామాయణ రూపాన్ని పొందినప్పుడు వేదపురుషుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మాకు వేదాలతో పనే ఉందంటున్నారు ఈ బ్రాహ్మణోత్తములు. చూడండి, మా బుద్ధులన్నీ నీ వైపు తిరిగాయ్యా అనవరతము కూడా. వేదములే మీకు సర్వసంపదలు కదా, ఏమయ్యా బ్రాహ్మణోత్తములారా, వాటిని మీరు ఎలా విడిచిపెట్టి వచ్చేస్తారో అని నువ్వు మమ్మల్ని అడగచ్చు. మీ పుత్రుల్ని మీ భార్యల్ని ఎవరు పోషిస్తారో అని నువ్వు నన్ను అడగచ్చు. ఎవరు చూసుకుంటారని దానికి కూడా మా దగ్గర సమాధానం ఉంది వినమన్నారు రాముడు. మా వేదమంత్రాలన్నీ కూడా మా యొక్క బుద్ధిలోనే ఉన్నాయి, అవి ఎక్కడికి పోలేదు, మాతోనే ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా, వాటిని ఎవరూ దొంగలించలేరు. ఇక రెండోది మా భార్యాపుత్రుల విషయం అంటావా, మా భార్యలందరూ కూడా పతివ్రతలు, వాళ్ళ పాతివ్రత్య ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది, ఇక మాకు వేరే పని లేదు, మాకు నువ్వే శరణు అన్నారు వాళ్ళు. చూడండి, నిన్ను అనుసరించి వనాలకి రావడమే మా యొక్క నిశ్చయం అన్నా, ఈ నిర్ణయానికి తిరుగులేదన్నా. నువ్వు పితృవాక్య పరిపాలనా రూపమైన ధర్మాన్నే పాటించు, ముందరికి నడు, ముందరికి సాగిపో, మేము కూడా నిన్ను ధర్మ మీమాంసలతో మాకు పని లేకుండా నిన్ను అనుసరించడమే మా యొక్క ధర్మం అని చెప్పుకున్నారు. యాచితోనో నివృత్తస్య హంసశుక్లా శిరోరుహై శిరోభిర్నిభృతాచార మహీపతాం అపాంశులై. ధర్మాచరణమునందే స్థిరంగా నిలిచి ఉండేటటువంటి వాడా రామ, మేము తలలు నెరిసిపోయినటువంటి వృద్ధులు, ఈ నేల మీద సాగిలిపడి నీకు నమస్కారం చేస్తున్నామని నేల మీద సాగిలిపడిపోయి నమస్కారం చేశారట బ్రాహ్మణోత్తములందరూ రామచంద్ర ప్రభు. చూడండి, 28 సంవత్సరాలు కూడా నిన్నటువంటి రాముడు తన గుణముల చేత తన ధర్మము చేత అంతటి పెద్దల చేత కూడా నమస్కరించబడ్డాడు, కీర్తించబడ్డాడు, శ్లాఘించబడ్డాడు. అంటే ఆయన నడుచుకున్న ధర్మమే కారణమండి. మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలి రావయ్యా నాయన అన్నారు. ఏమండి అలా బ్రాహ్మణోత్తములు పెట్టచ్చా నమస్కారం అంటే, నా విష్ణు పృథివీపతి, రాజైన వాడు విష్ణువాంశని పొంది ఉంటాడు, దండం పెట్టించుకోవడానికి అర్హత ఉన్నవాడే రాజు అన్నారు. ఆ ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. బహూనాం వితతాయజ్ఞా ద్విజానాం యహ్యాగత. నువ్వు అయోధ్యకి రావాలనే కోరికతో యజ్ఞ కార్యాలను తలబెట్టారు చాలామంది బ్రాహ్మణులు, అయోధ్యలు మొదలుపెట్టారు. వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యేలాగా నువ్వే చూడాలి రామా అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. కేవలం మానవులే కాదు, ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నీ కూడా నీ యందు భక్తి శ్రద్ధలు కలిగి అన్నారు వాళ్ళందరూ. నువ్వు మరలి వస్తే ఎంతగానో ఆరాటపడుతున్నారు, నిన్ను ప్రార్థించమంటున్నారు, ఆ ప్రాణులన్నీ కూడా నీ కోసం వెంపర్లాడుతున్నాయి, నువ్వు కనికరించు వాళ్ళన్నింటినీ కూడా అన్నారు. ఇలాగా ఎంత చెప్పినా వాళ్ళు వినకపోయేసరికి రామచంద్ర ప్రభు వాళ్ళతోనే కలిసి రహదారి మీద నడుస్తూ వెళ్ళాట. రథం ఎక్కలేదు ఇంక రామచంద్ర ప్రభు. బ్రాహ్మణోత్తముల తలలు ఊగిపోతున్నాయి, అంత ముసలివాళ్ళు వాళ్ళందరూ రాముడితో కలిసి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అనేటటువంటి ఆనందంతో వెళ్ళిపోతున్నారు అరణ్యాలకైనా సరే. చూడండి, వెళ్ళగా 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 సాయంత్రం చీకటి పడుతోన్నప్పుడే రథం తమసా నదీ తీరం దగ్గరికి చేరుకుంది. తమసా నదీ తీరం దగ్గరికి చేరగానే సుమంత్రుని రథానికి ఉన్న కళ్ళాలని విడిపించాట, గుర్రాలను విడిచిపెట్టమన్నాడు రాముడు. అవి వెళ్ళి పచ్చిక మేస్తున్నాయి ఆ యొక్క మైదానంలో. రాముడు ఆ రోజు రాత్రి ఏమీ కూడా తినకుండా ఉపవాస దీక్షలో ఉన్నాడు. లక్ష్మణుడు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు, అవే త్రాగాడు. నాయన పక్క సిద్ధం చేయమంటే ఆ రోజు రాత్రి కాస్త తృణములన్నీ తీసుకువచ్చి వేసి అన్నగారు పడుకోవడానికి వీలుగా వేసి ఉంచాడు. చూడండి, అయోధ్యానగరంలో లక్ష్మణ ఈ వెలవెలబోతున్న ఈ అరణ్య ప్రదేశాన్ని ఒక్కసారి చూడవయ్యా అని చూపించాడు.
ఇప్పుడిప్పుడే సాయంకాలం అవుతున్నది. మృగములు పక్షులు అన్నీ కూడా వాటి వాటి స్థానానికి చేరుకుంటున్నాయి. ఈ అరుపులతో నిండిన ఈ వనాలన్నీ కూడా మన వేష పరిస్థితులను చూసి ఏడుస్తున్నాయా అన్నట్లుగా నాకు కనిపిస్తున్నాయా? మన తండ్రి గారి రాజధాని అయినటువంటి అయోధ్యానగరమునందరి స్త్రీ పురుషులందరూ కూడా మన ఎడబాటు కారణం చేత తట్టుకోలేక చాలా వరకు శోకించి ఉంటారు, సందేహం లేదు. కౌసల్యామాత తండ్రి దశరథుడు మన కొరకై ఏడ్చి ఏడ్చి ఏమైపోతారో కదా, నాకు వేదన కలుగుతోంది. ఈ దిగులు మనకి అక్కర్లేదులే. ఎందుకంటే భరతుడు ధర్మాత్ముడు, భరతుడు నా తండ్రిని తల్లిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉన్నది అని లక్ష్మణుడితో అంటున్నాడు మళ్ళీ రాముడు. లక్ష్మణ, భరతుడి యొక్క మృదు స్వభావం సౌశీల్యం పదే పదే నాకు గుర్తొస్తోందయ్యా. నా మనస్సుకి కాస్త ధైర్యం కలుగుతోంది. భరతుడి యొక్క స్వభావం ఏమిటో నాకు బాగా తెలుసు కాబట్టి తల్లిదండ్రుల విచారణ యందు నేను విషయం గురించి నేను ఎక్కువగా చింతించవలసిన అవసరం లేదు అనుకున్నాడు. లక్ష్మణ, నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పనే చేశావేమోనని నాకు అనిపిస్తున్నదన్నా. లేకపోతే సీతాదేవి యొక్క రక్షణ విషయమున సహాయం కోసం నేను మరొక మార్గాన్ని అన్వేషించుకోవలసి వచ్చేది. నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఇంక దిగులు లేదు. ఇక్కడ తినడానికి త్రాగడానికి జలములు ఆహారములు బాగా కనిపిస్తున్నాయి. కానీ రాత్రి గడుస్తున్నందువల్ల ఇది మనకి అరణ్యవాసం ప్రారంభమై మొదటి రోజు. అందువల్ల నేను ఈ పుణ్యతీర్థమునందు స్నానం చేయడం యుక్తమని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏమీ తినకుండా ఉపవాసాన్నే పూర్తి చేస్తానన్నాడు. ఆచమనం చేశాడు, నీటిని త్రాగాడు, వచ్చి కూర్చున్నాడు. బాగా దూరం నడిచి రావడం వల్ల బడలిపోయారు సీతారాములు ఇద్దరూ కూడా. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. సౌమిత్రి, లక్ష్మణస్వామి, రథసారథైనటువంటి సుమంత్రుడు ఆ రాత్రంతా కూడా మేల్కొనే ఉన్నారు. శ్రీరాముడు గుణ వైభవాన్ని గూర్చి మాట్లాడుకుంటూనే ఉన్నారు రాత్రంతా. వారు కూడా ప్రజలందరూ రాత్రంతా బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా నడిచి పరిగెత్తుకుంటూ వచ్చారుగా అయోధ్య నుంచి. వాళ్ళు అలసిపోయి నిద్రిస్తున్నారు. తెల్లవారింది. నిద్ర లేచాడు రామచంద్ర ప్రభు. లక్ష్మణుణ్ణి దగ్గరికి పిలిచాడు. లక్ష్మణ, చెట్ల కింద అలా పడుండి నిద్రిస్తున్నటువంటి ఆ ప్రజలకి ఒక్కసారి చూడవయ్యా. వీరందరూ కూడా మన ఎడల ఆపేక్షతో, గౌరవంతో, ప్రేమతో తన భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టేసి మన వెంట వచ్చారు. వీళ్ళని మనం జాగ్రత్తగా అయోధ్య వైపుకు మరలించడమే మన ధర్మము అన్నాడు. వీళ్ళందరూ నాతో వస్తున్నారు కదా, మనకి తోడుగా ఉంటారులే, మనకి సహాయంగా ఉంటారులే, తీసుకొచ్చేద్దాం మనతో పాటు అనలేదు రాముడు. మన వల్ల మన ప్రజలు ఇబ్బంది పడకూడదన్నాడు లక్ష్మణుడితో. ఇది రాజుకు ఉండవలసిన లక్షణం. కాబట్టి వాళ్ళని అయోధ్య వైపుకు మరలించడమే ఉత్తమం. గట్టి పట్టుదలతో ఉన్నారు మనతో వచ్చేయడానికి వీళ్ళందరూ కూడా. కాబట్టి తమ ప్రాణాలు విడుచుటకైనా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మనల్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టి వీళ్ళు నిద్రలో నుండి మేల్కోక ముందే మనం రథాన్ని ఎక్కి వీళ్ళు మనల్ని పసిగొట్టకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దీనికి మార్గం ఆలోచించు. సుమంత్రుడిని వెంటనే రథం సిద్ధం చేయమని చెప్పాడు. రథం దూరంగా ఉంది. రథం వెళ్ళి గుర్రాలను తీసుకొచ్చి కట్టేశాడు. రథం సిద్ధమైందని సైగ చేశాడు అక్కడి నుంచి. లక్ష్మణుడు చెప్పాడు రాముడితో. వెళ్ళి రథాన్ని ఎక్కారు. తమసా నదీ తీరం అవతలి ఒడ్డుకు చేరుకుంది రథం. చేరుకున్నాక అన్నాడు రామచంద్ర ప్రభు సుమంత్రుడితో, సుమంత్ర, నువ్వు ఒక పని చేయి. ఈ రథాన్ని వేసుకుని వెళ్ళి నువ్వు అయోధ్య వైపుకు తీసుకుపో. రథాన్ని కొంత దూరం అయోధ్య వైపు బాగా తీసుకుపోయి ఎవరో చూడని ప్రదేశం వైపు రథాన్ని తిప్పి అవతల వైపు నుంచి రా. మళ్ళీ అవతల వైపు వచ్చావు అంటే అప్పుడు మేము ఎక్కుతాం రథం. అప్పుడు మనం ముందరకు వెళ్ళిపోవచ్చు. మన ప్రజల్ని దారి తప్పించాలి మనం అన్నాడు. అలాగే అవతల వైపు దింపి నది ఒడ్డున రాముణ్ణి రథం వేసుకుని అలా అయోధ్య వైపుగా రథం గుర్తులు పడేలాగా వేసుకుని వెళ్ళాడు సుమంత్రుడు. వేసుకుని అలా దూరం నుంచి మళ్ళీ తిప్పుకుని వచ్చాడు రథాన్ని. తిప్పుకుని వచ్చి మళ్ళీ రాముడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఎక్కారు.
ఎక్కిన తరువాత రథం ముందరికి సాగింది. ఈలోపు వీళ్ళందరూ నిద్రలేచారు. వీళ్ళందరూ నిద్రలేచి అయ్యయ్యో మనం నిద్ర అనే దాని యొక్క మైకల్లో పడిపోయి రాముణ్ణి గుర్తించలేకపోయాము. బాధపడ్డారు వీళ్ళందరూ ప్రజలు. ఎంత పని జరిగిందిరా, అయ్యో పాడు నిద్రలో పడిపోయాం, మనందరం దర్శించలేకపోయాం రాముణ్ణి. ఇదిగో రాముడు వెళ్ళినటువంటి రథపు చక్రపు గుర్తులు కనిపిస్తున్నాయి. ఇలా ఉత్తరాభిముఖంగా పంపించాటండి రథాన్ని అయోధ్య వైపు. అటువైపు వెళ్దామని చెప్పి వెళ్తూ చాలా దూరం వెళ్ళేటప్పటికి ఈ రథపు గుర్తులు కనిపించకుండా పోయాయట. కొంత దూరం వెళ్ళాడు. మోసపోయాను రా మనం, రాముడు తన వెంట మనల్ని తీసుకువెళ్ళడం ఇష్టం లేక మనల్ని దారి మళ్లించాడు అనుకుని ఎలా అయోధ్యలో అడుగు పెట్టాలో తెలియక బాధపడుతున్నారు వీళ్ళందరూ. చూడండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాపుత్రులను కలుసుకున్నాక వాళ్ళందరూ కూడా అడుగుతారు కన్నీరు కారుస్తూ, ఏది రాముడిని తీసుకొచ్చారా మీరు అని. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి? రాముడి దర్శనం నోచుకోకపోతే ఈ ఇళ్ళు వాకిళ్లతో పనే ఉంది, భార్యాపుత్రులు ఎందుకు, ధనధాన్యాలతో ప్రయోజనం ఏముంది, సుఖభోగాల యొక్క ప్రసక్తి ఎందుకు, జీవితంతో మాత్రం పనే ఉంది అనుకుంటున్నారు వీళ్ళందరూ. అందరికన్నా లక్ష్మణస్వామి ఒక్కడే ఉత్తముడు. ఎందుకుట? సీతారాముల వెంట వనానికి వెళ్ళి నిరంతరం వారికి అక్కడ సపర్యలు చేస్తున్నటువంటి వాడు భాగ్యశాలి, అతను ఒక్కడే. మన భార్యలందరూ ఇలా తిడతారు, మీరెందుకు ఉపయోగపడలేదు రాముడికి, ఒక లక్ష్మణుడే ఉపయోగపడ్డాడు అని. చూడండి, మీరు ఎలాగో చేయలేకపోయారు, రాముడు తీసుకురాలేకపోయారు, మేమందరం ఆడవాళ్ళందరం కలిసి వెళ్తాం అరణ్యానికి, సీతాదేవికి శరణు వేడతాం, సీతాదేవితో సేవ చేసి అక్కడే అరణ్యాల్లో సీతాదేవి దగ్గర ఉంటాం, సీతాదేవి యొక్క రక్షణలో మేమందరం ఉంటే మమ్మల్ని అందరినీ రాముడే రక్షిస్తాడన్నా. మా మంచి చెడ్డలు ఆయనే చూసుకుంటాడు, సీతామాతే చూసుకుంటుంది మమ్మల్ని అంటున్నాడు. ఈ విధంగా నగర స్త్రీలు తమ భర్తలతో అంటున్నారటండి అయోధ్యలో. ఈ రాజ్యంపై అధికారం కైకేయి చేజిక్కించుకుని ఉన్నది. ఈ దేశం దిక్కులేనిదైపోయింది. ఇందులో అధర్మం అనేటటువంటిది తాండవం చేస్తున్నది. ధర్మం అంటే ఎంతటిదంటే అండి, ధర్మం అంటే వ్యసనం ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా ధర్మయుక్తంగా పరిపాలన చేసేటటువంటి రాజు కనుక అలవాటైతే ప్రజలకి ఇక ఆ రాజుని ఎన్నటికీ విడిచిపెట్టలేరు ప్రజలు. ఇక్కడ అదే చూపిస్తున్నాడు వాల్మీకి. ఇప్పుడు కైకేయి వచ్చింది కాబట్టి ఈ రాజ్యంలో అధర్మమే తాండవం చేస్తుంది. ఇలా అధర్మం తాండవం చేసేటటువంటి నగరాల్లో ఈ రాజ్యంలో మేము ఉండలేమని కరాఖండిగా చెప్పారు ప్రజలందరూ కూడా. యయా పుత్రశ్చ భర్తాచ త్యక్తా వైశ్వార్య కారణాత్, రాజ్యకాంక్షతో భర్తను కీలుబొమ్మగా చేసుకుంది. కౌసల్యాదేవి పుత్రుడైన రాముణ్ణి వనవాసాలకి పంపించింది. ఈ కైకేయి ఇక్ష్వాకు వంశానికే మచ్చ తెచ్చింది అని ప్రజలందరూ తిట్టారట ఈ అధర్మపరురాలైనటువంటి కైకేయి. చూసారా, ఒక్క ధర్మం వద్దని డబ్బు కోరుకున్న కైకి యొక్క పరిస్థితి ఏమైందో అందరి చేత తిట్టించుకోబడుతుంది. నష్టజ్వల నసంతాప ప్రశాంతాధ్యాయ సత్కదా తిమిరేణా విలిప్తేన సాతదా నగరీ బభౌ. దేవాలయాల్లో పూజాధికాలు ఆగిపోయాయిట దేవతలకి. దేవాలయాల్లోనూ కూడళ్ల యందు సభల యందు జరిగే పురాణ శ్రవణాలు ఆగిపోయాయిట అయోధ్యలో. అయోధ్యలో నిరంతరం పురాణ ప్రవచనాలు జరిగేవండి. అది చెప్తున్నాడు వాల్మీకి. ఇక్కడ జరగట్లేదు. ఈ పురమంతా కూడా చీకట్లతో పూయబడి నిస్తేజమైపోయింది అని చెప్తున్నారు. ఈ విధంగా ఇటువైపు ఉంటే తమసా నదిని దాటి ముందరికి వెళ్తున్నటువంటి రామచంద్ర ప్రభు వివిధ జానపదుల యొక్క దేశాలని గ్రామాలని చూపిస్తున్నాడు. సీతామాతకి రథం మీద వెళ్ళిపోతున్నారు ఉదయాన్నే. అప్పుడే దున్నబడి విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి భూములన్నింటినీ చూపించాట సీతాదేవికి. అక్కడ ఉన్నటువంటి జానపదులందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే రాముడి యొక్క రథం కవచం కట్టుకున్నాడు, ఖడ్గాలు వేసుకున్నాడు, నారచీరలు కట్టుకున్నాడు రాముడు. చూస్తున్నారు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని. దశరథుడు ఎంత పని చేశాడు,
కైకకిచ్చినటువంటి మాట కోసం సుకుమారుడైనటువంటి రాముడిని అరణ్యాలకి పంపించేస్తున్నాడు కదా అని బాధపడుతుంటే వింటున్నట్టు రాముడు వాళ్ళ మాటలన్నీ కూడా. వెళ్ళిపోతోంది, ముందరికి వెళ్తూ ఉంటే గ్రామాలు పట్టణాలు దాటుకుని ముందరికి వెళ్ళింది. వేదశృతి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నది, ఆ నదిని దాటారటండి. దక్షిణం వైపుకు వెళ్తున్నారు. అలా దాటి కాస్త ముందరికి వెళ్ళేటప్పటికీ గోమతీ నదీ తీరం దగ్గరికి చేరుకున్నారట. ఆ గోమతీ నదీ తీరం దగ్గర ఆ గుర్రాలని దాటించి అవతల వైపుకి ముందరికి వెళ్ళిపోతోంది, గుర్రాలతో కూడిన రథం సవ్వళ్లతో. అలా ముందరికి వెళ్ళిపోతూ ఉండగా స్యందిక అనేటటువంటి నది వచ్చిందిటండి. ఈ సయీ నది అని పిలుస్తారు ఇప్పుడు ఉన్న ప్రాంతంలో. అక్కడ ఈ స్యందిక అనే నదికి కూడా దాటారట. అక్కడి నుంచి ముందరికి ధనధాన్యాలతో తులదూగుతూ జానపదములతో విలసిల్లుతున్న ఆ ప్రదేశాన్ని రాముడు సీతాదేవికి చూపించాడు. సూత, ఓ సుమంత్ర అని పదే పదే సంబోధిస్తూ సారథితో చెప్తున్నట్ట, అయినా సుమంత్ర, మరలా నాకు తల్లిదండ్రుల యొక్క దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కదా. సరయూ నదీ తీర పరివాహక ప్రాంతాలలో ఈ యొక్క పుష్పవనాలలో వినోదంగా విహరించి వేటకి వెళ్ళేటటువంటి అవకాశం మనకి ఎప్పుడు లభిస్తుందో కదా అని అడుగుతున్నట్టు ఆ యొక్క సుమంత్రుడు. అంతేకాదు అని మాట్లాడుతూ ఉండగా పొలిమేరలు దాటుతోంది, కోసల దేశం పొలిమేరలు. కోసల దేశం పొలిమేరలు దాటుతూ ఉంటే రథాన్ని ఆప్ చేయమన్నాడు రామచంద్ర ప్రభు. ఆప్ చేశాడు సుమంత్రుడు, కిందకి దిగాట. ఒక్కసారి కోసల దేశ పొలిమేరల దగ్గర ఉన్నటువంటి గ్రామదేవతని దర్శనం చేశాడు. దర్శనం చేసి సీతాదేవికి కూడా చెప్పించాడు. నమస్కారం చేసుకున్నారు. ఏమని? నివృత్త వనవాసస్వాం అనృణో జగదీపతే పునర్ద్రక్ష్యామి మాత్రాచ పిత్రాచ సహసంగత. నేను వనవాసాన్ని ముగించుకుని మహారాజు గారి యొక్క రుణాన్ని తీర్చుకుని మరలా నిన్ను దర్శించుకుంటానమ్మా, అప్పుడు నా తల్లిదండ్రుల్ని నేను సేవిస్తాను అని చెప్పుకున్నట్ట. చెప్పుకుని అక్కడి నుంచి రథాన్నెక్కి వేగంగా రథాన్ని ముందరికి పోనిస్తూ ఉంటే ఆ రథము గంగానది పరివాహక ప్రాంతం దగ్గరికి వచ్చి చేరుకున్నది. పెద్ద పెద్ద వృక్షముల చేత శోభిల్లుతూ నదీ ప్రవాహము చేత ఉవ్విళ్ళూరుతూ అక్కడ ఉన్నటువంటి క్రౌంచ పక్షుల చేత భాసిల్లుతూ ఉన్నటువంటి ఆ గంగా ప్రవాహాలని దూరం నుంచే చూశాడు రామచంద్ర ప్రభు. నాయన సుమంత్ర, అదిగో గంగానది ఒడ్డు దగ్గర పెద్ద వృక్షం ఒకటి కనిపిస్తోందే, గారవృక్షం. ఆ గారవృక్షం దగ్గర తీసుకువెళ్ళి రథాన్ని ఆపమన్నాడు. అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆ గార చెట్టు దగ్గర రథాన్ని ఆపు చేశాడు. రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా దిగారు. దిగిన తర్వాత ఈరోజు రాత్రికి ఇక్కడే నేను నివాసం ఉంటాను విడిది, రేపు ఉదయాన్న గంగ దాటుతాను, ఈరోజు రాత్రికి ఇక్కడే ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పాడు. చెప్పిన తరువాత అక్కడ ఈ ప్రదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభు ఉన్నట్టండి. ఈ ప్రదేశం పేరే శృంగబేరిపురము. ఈ శృంగబేరిపురాన్ని గుహుడు అనేటటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ గుహుడికి తెలిసింది రామచంద్ర ప్రభు తన యొక్క భార్యా సమేతంగా తన రాజ్యంలో అడుగుపెట్టాడు అని. ఇలా పెట్టగానే వెంటనే బందిమాగదాన్ని వెంటబట్టుకుని భక్ష భోక్ష చోష్యలేహ్యమైనటువంటి పదార్థాలతో గొప్ప గొప్ప తీర్థాలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి రాముడికి ఎదురు వెళ్తున్నాడు. గొప్పదైనటువంటి రామ గుహ సమాగమనం అనేటటువంటి విశేషాల్ని, రాముడు భరద్వాజాశ్రమాన్ని దర్శించడాన్ని, ఆ యొక్క ఋష్యముఖ ఆ యొక్క చిత్రకూట ప్రాంతానికి వెళ్ళడాన్ని, అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని, ఆ యొక్క సుమంత్రుడు వచ్చి దశరథుడికి విషయాన్ని చెప్పడాన్ని, రాముడు అరణ్యవాసాలకి వెళ్ళాడు అని అన్న కథాభాగాన్ని అంతటినీ రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఇదే ప్రాంగణం దగ్గర మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి బండారు ధర్మరాజు గారి యొక్క జ్ఞాపకార్థం వారి భార్య సీతామహాలక్ష్మి గారు, కుమారుడు సతీష్ గారు, వెంకటగౌరి దంపతులు ఈ అయోధ్యాకాండని అరణ్యకాండని పూర్తి చేసేంతవరకు కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామ కథాగానాన్ని వింటూ రామనామాన్ని రాస్తూ తరించవలసిందిగా మరొక్కసారి ప్రార్థన చేస్తూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ జయ రామ రామ రామాయ నమః 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 మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాందాయ కాందాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాళే వర్షతపర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.